బావగారికి ఇచ్చి పెళ్లి చేస్తారనేది మాటనే మధ్యలో అనుకున్నదా? అది నేను 10th ఇంటర్లోనే ఉన్నప్పుడు అనుకున్నారు సార్. పెద్దలు అనుకున్నారా, మీరే అనుకున్నారా? మేము అనుకోలేదు, అరేంజ్డ్ మ్యారేజ్ మాది. అంటే మీరు మీ బావ ఏమనుకోలేదు? నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. బీఎస్సీ కంప్యూటర్స్ చదివి అలా ఉన్నత విద్యకి వెళ్లకుండా రాజకీయాలకు ఎందుకు వచ్చారు? అంటే జెడ్పీ చైర్మన్ బాధ్యతలు కానీ గజిబిజి రాజకీయాలు కానీ ఎలా ఉన్నాయంటారు? నాది మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఇవి అన్యాక్రాంతంటే కబ్జాకు గురవుతున్నాయి అని అంటారు. అట్లా మీ జిల్లాలో ఎక్కడైనా అట్లా గుర్తించారా? హై స్కూల్స్ ప్రాపర్టీ అంతా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో విజయమ్మ గారి మార్కులు తుడిపేసి జానీమోహన్ గారి మార్కు పడేలా మీరు ఏం చేస్తున్నారు? దాదాపు 20+43 దాదాపు 70 crores వరకు వర్క్స్ చేయడం జరిగింది 2.5 years. బయట ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, కేవలం ఈమెకు 2.5 సంవత్సరాలు, పృథ్వీరాజ్కి 2.5 సంవత్సరాలు ఆ రోజు అయితే నోటి మాటగా చెప్పారు. ఇప్పుడు కాలం దగ్గర పడడంతోనే కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయనేది విమర్శలు ఉంటాయి. నోటి మాట సార్. నక్కల శైలజ గారు, రావల కిషోర్ బాబు గారు వర్గం అయితే జెడ్పీ చైర్పర్సన్ గారు పత్తిపాటి పుల్లారావు గారు వర్గంలో ఉంటున్నారు. ఈమె ఎడ్డమంటే ఆమె తడ్డమంటారు, ఆమె ఎడ్డమంటే ఈమె తడ్డమంటారు. దీంతో కాకమాను మండలం కొద్దిగా కాక మీద ఉంది అనేది పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఎందుకంటే నిజంగా విభేదాలు ఉన్నాయా? లేదు సార్, ఏం విభేదాలండి. వాళ్ళు నాకు అసలు ఆమె కూడా తెలియదు. జెడ్పీ చైర్మన్గా మిమ్మల్ని డమ్మీ చేయాలని చూస్తున్నారు అనేది పెద్ద విమర్శలు కొనసాగుతున్నాయి బయట. దానికి మీ సమాధానం ఉంది? మంత్రి గారు ఈసారి ఈ మధ్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మంత్రి గారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అవసరమైతే చంపేస్తాము, హతమారుస్తామని కూడా వార్నింగ్లు ఇస్తున్నారంటూ ఇవాళ మీరు మీడియాకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ప్రోటోకాల్ ఉన్న, ఒక క్యాబినెట్ హోదా ప్రోటోకాల్ ఉన్న మీ ఇంటి దగ్గరకు 20 మంది రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ విషయంలో మీరు ఎందుకు పోలీసులను అప్రోచ్ కాలేదు? పార్టీ కంటే ప్రాణం గొప్పది కదండి. ప్రాణం అంటేనే పార్టీకి మేము ఏదైనా వర్క్ చేయాలి. మీరు ప్రాణంతో ఉండి మీరు బాగుంటే పార్టీ అభివృద్ధి కోసం మీరు ఏమైనా చేయగలరు. అదే అనిపించింది నాకైతే లాస్ట్. మీరు ఇదంతా కూడా మీరు ఆడిన ఓ కట్టుకథగా బయట ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కేవలం 2.5 సంవత్సరం పదవీ కాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే ఎక్కడ పృథ్వీలత గారికి తిరిగి అవకాశం వస్తుందో అన్న భావనతోనే ఇలాంటి ఒక కట్టుకథను సృష్టించి సీఎం దృష్టికి తీసుకోకుండా ఇలాంటి పెద్ద నాటకం ఆడారు జానీమోహన్ గారు అన్నది ప్రతిపక్షాల నుంచి చూస్తున్న వాదన. వారికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? మైనార్టీ బీసీ మైనార్టీ మహిళ బయటకు వచ్చి అంత ఓపెన్గా చెప్పిందంటే ఏదో విషయం లేకుండా అయితే ఎవరు చెప్పరు. రాజకీయంగా మీకు ఆయనకి ఇద్దరు కూడా అతనే ఫైనాన్స్ చేస్తుంటాడు, అతని ఆధ్వర్యంలోనే మొత్తం జిల్లా పరిషత్ పనులన్నీ జరుగుతుంటాయి అన్న విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం? మీ బావగారు చేయిస్తారా పీజీ? ఓ పక్క రాజకీయాలు అంటే, ఓ పక్క పీజీ కేజీ అంటే దీంతోనే సరిపోతుంది. మంచి వంటలు చేయవు కానీ ఈ పీజీలు కేజీలు ఏంది అనేసి అంటూ ఉంటారు సార్. అవన్నీ ఏం అవసరం లేదు. ఒకవేళ పీజీ చేయడానికి ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? హాయ్, మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ మీడియా. మన ముందు ఉన్నారు గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమోహన్ గారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె అనుకోకుండా రాజకీయ అరంగేట్రం చేసి జెడ్పీ చైర్పర్సన్గా తొలి ప్రయత్నంలోనే ఎన్నికయ్యారు. అయితే ఉన్నత విద్యావంతురాలుగా ఉన్న ఆమె అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి ప్రస్తుతం ఈ గజిబిజి రాజకీయాలను ఎలా ఆకలింపు చేసుకుంటున్నారు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా ముందుకు సాగిపోతున్నారన్న వివరాలు ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్ గారి నుంచి తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మొదటగా మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా నుండి, మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మీకు
సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండి. మీకు మీ వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. బీఎస్సీ కంప్యూటర్స్ చదివారు మీరు. అవును. బీఎస్సీ కంప్యూటర్స్ చదివి అలా ఉన్నత విద్యకి వెళ్లకుండా రాజకీయాలకు ఎందుకు వచ్చారు మేడం? నేను డిగ్రీ చదివేటప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్ అని మీరే ఇప్పుడు చెప్తూ ఉన్నారు. నేను 10వ తరగతి వరకు మాది కాకుమాను మండలం, కాకుమాను విలేజ్ మా తల్లిదండ్రులది. ఆ విలేజ్లోనే ఫస్ట్ నుంచి 10వ తరగతి వరకు జిల్లా గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యని కంప్లీట్ చేసి తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నాను. అదేవిధంగా తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి కాకుమాను జూనియర్ కాలేజ్ కాకుమాన్లో చదివాను. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పెదనందిపాడులో చదవడం జరిగింది. అదేవిధంగా డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నాకు మ్యారేజ్ అయింది. మా బావగారి మా హస్బెండ్, మా మావయ్య గారి అబ్బాయి, నేను అత్త కూతుర్ని. అదేవిధంగా డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మ్యారేజ్ అయినప్పటికి కూడా మా వారు డిగ్రీ ఫైనల్ ఇయర్ అక్కడే ఉండి మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ బీటెక్ చదివారు. అదేవిధంగా అంతేకాకుండా హైదరాబాద్లో 5 years జాబ్ కూడా చేయడం జరిగింది. తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీ సేవ అనేది కాకుమాను మండలం చిల్లింగేపాలెంలో రన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను కూడా వెళ్ళొస్తూ ఉండేదాన్ని మీ సేవకి. తర్వాత పిల్లలు పుట్టారు. పెద్ద బాబు పుట్టాడు ఫస్ట్ 2011 January 26th. అండ్ నెక్స్ట్ 2014లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మేము కొమ్మూరులో ఉండేవాళ్ళం. మా మామయ్య వాళ్ళది కొమ్మూరు. మా మామయ్య గారు మిలిటరీలో చేసి తర్వాత నెల్లూరులో బ్యాంక్లో జాబ్ చేసి రిటైర్ అయ్యి 2013లో అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2013లో సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు మా మామయ్య గారు మిలిటరీ నుంచి వచ్చేటప్పుడు బాగా రిలేషన్స్ ఉన్నాయి. అందరు చాలామంది రిలేటివ్స్ ఉన్నారు మా కొమ్మూరు విలేజ్ అంతా. ఆ విధంగా సర్పంచ్ గెలవడానికి ఒక కారణంగా మా మామయ్య గారు నిలవడం జరిగింది. అప్పట్లో నాకైతే ఎలక్షన్స్ గురించి కానివ్వండి, రాజకీయాల గురించి అసలు ఏం అవగాహన అనేది లేదు. నాకు అసలు లేదు. మా మావయ్య గారికి అనేది అంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రం మా మావయ్య గారు టీడీపీ వైపు సపోర్ట్ చేయడం జరిగింది మా కాకుమానులో, కొమ్మూరులో. ఆ విధంగా నెక్స్ట్ బీసీ మహిళకి మా కాకుమాను మండలం జెడ్పీటీసీగా అవకాశం వచ్చిందని చెప్పి చెప్పుకుంటూ అప్పటికి కూడా నాకు తెలియదు నేను నుంచుంటానని. నెక్స్ట్ డే నామినేషన్ వేయాలనగా ఈరోజు మా ఇంట్లో డిస్కషన్. మా విలేజ్లో అందరూ పెద్దవాళ్ళు ఉంటారు కదా, నాయకులు అందరూ మీ కోడల్ని నుంచోబెడితే బాగుంటుంది, అమ్మాయి చదువుకొని ఉంది, నీకు కూడా ఊళ్ళో బాగా గ్రిప్ ఉంది. మా మైనార్టీస్ ఎక్కువ, 60% మైనార్టీసే ఉన్నారు కొమ్మూరు విలేజ్లో. ఆ విధంగా అడిగితే మా మావయ్య గారు లేదు అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను అడిగారు. ఇంకా నన్ను మా వారిని అడిగిన వెంటనే ఓకే అనేసాం. మాకు దాని గురించి అయితే ఐడియా లేదు. నేను ఓకే అనేసాను. నేను కూడా మా హస్బెండ్ నాకు అడగగానే నుంచుంటావా అంటే సరే అన్నాను. నేను సడన్గా జరిగిపోయింది. నెక్స్ట్ నామినేషన్ వేయడం. సాధారణంగా ఇప్పుడు మైనారిటీ అమ్మాయిలు అంటే పెద్ద ఇంకా ఉన్నత విద్యల్లో పెద్దగా ప్రోత్సాహం ఉండదు కుటుంబం నుంచి. అది కూడా పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవడం అంటే అది చాలా గొప్ప విశేషమే. అంటే పెళ్ళైనా కూడా చదివించడంలో అంటే మీరు చదవాలని పోరు పెట్టారు అంటే మీ భర్త గారు మీకు సహకరించారు బాగా? మా హస్బెండ్ బాగా సహకరించారండి. అంటే డిగ్రీ పూర్తి చేసేంత వరకు కూడా బాగా సహకరించారు. మళ్ళీ ఇంకా ఉన్నత విద్య అనుకోలేదా మీరు? మళ్ళీ ఎంఎస్సీ చేయాలని చదువుకుందాం అనుకున్నాను కానీ నెక్స్ట్ మా బాబు కడుపులో పడ్డం, తర్వాత చిన్నపిల్లాడంటే కొంచెం కేర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాడిని చూసుకోవాలి కాబట్టి అలా. అమ్మ నాన్న ఏం చేశారు? నాన్న పేరు ఏం పేరు? మా నాన్న పేరు సుబాని అండి. మా అమ్మ పేరు జిలేఖ. మా నాన్నగారు కూల్ డ్రింక్ షాపు నడిపేవారు. నేను నా ఎలక్షన్ అప్పుడు కానివ్వండి, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏజ్డ్ కాబట్టి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు గ్యాస్ సిలిండర్స్ అంటే విలేజెస్లో ఈ విధంగా ఉండేవి కావు. నందిపాడు నుంచి సైకిల్ మీద తొక్కుంటూ 2 సిలిండర్స్ వేసుకొని 3-4 మా కోసం నలుగురు మేము, 2 అన్నయ్యలు, తమ్ముడు, నేను ఆడపిల్లని ఒక్కదాన్ని. అయినప్పటికీ నాకు చాలా అంటే మా మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా చాలా సంతోషంగా మేము ఏం కావాలంటే ఇంట్లో వండించడం కానివ్వండి, ఏం కావాలంటే అవి తెప్పించడం, బర్త్డే అయితే బట్టలు తీసుకురావడం, ఇలాంటి నాకు మాత్రం మా అన్నయ్య వాళ్ళకి మా తమ్ముడికి కూడా జరిగినంతగా మా నాన్న వాళ్ళు నన్ను అంతా సంతోషంగా చూసుకునేవాళ్ళు. ఆడపిల్ల మధ్యలో ఒక అమ్మాయి కదా, మా నాన్నకి ఆడపిల్ల కావాలని చెప్పి దేవుడికి ఇది అంటారు కదా, జాన్పాడ్ దర్గా దగ్గర మొక్కుని మరి అనుకుంటే నా పేరు జామిడి పెట్టారు. జాన్పాడ్ దర్గా అండి.
అది తెలంగాణలో ఉంది సార్ ఇప్పుడు జాన్పాడ్ అంత అదే మేడం, మీ పేరు కూడా ఎప్పుడు వినింది లేదనమాట. జానీమోన్ గారు అని మామూలుగా ఎక్కడ కూడా ముస్లిమ్స్ నేమ్స్ ఎక్కడ ఏం లేదు. మీ పేరు కూడా ఆ దర్గా నేను కలిసి వచ్చినట్టు జానీమున్ అని చెప్పి మా నాన్నగారు నన్ను పెట్టుకోవడం జరిగింది. అన్నయ్యలు తమ్ముడు ఏం చేస్తున్నారు మేడం? మా ఇద్దరు అన్నయ్యలు, పెద్ద అన్నయ్య 10th క్లాస్ కంప్లీట్ చేశారు, రెండో అన్నయ్య కూడా 10th కంప్లీట్ అయింది, తమ్ముడేమో బీటెక్ కంప్లీట్ అయిందండి. ప్రెజెంట్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. విద్యార్థి దశలో ఎప్పుడు మీరు అంటే మహిళా విభాగాల్లో నాయకురాలుగా ఎస్పీఎల్గా ఏబీవీపీలు అంటే అట్లాంటివి ఎస్ఐఎఫ్ ఏం దాని మేడం? సార్ అదేం చేయలేదు. ఓకే, చదువు అంతే, చదువు. గేమ్స్ మాత్రం అంటే ముందు నుంచే మీ బావగారికి ఇచ్చి పెళ్లి చేస్తారనేది మాటనే మధ్యలో అనుకున్నదా? అది నేను 10thలోనే ఇంటర్లోనే ఉన్నప్పుడు అనుకున్నారు సార్. పెద్దలు అనుకున్నారా, మీరే అనుకున్నారా? మేము అనుకోలేదు, అరేంజ్డ్ మ్యారేజ్ మాది. అంటే మీరు మీ బావ ఏమనుకోలేదు? నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్, నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను మాట్లాడింది మా బావ. ఎంత అన్యాయం మేడం ఇది. మేనమామ కొడుకే ఉండి మీరు మాట్లాడకపోతే ఎట్లా? అంటే నాకు అప్పుడు ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు ఎవరితో, నేను చాలా సైలెంట్. ఎవరితో మాట్లాడాలి? మేనమామ కొడుకుతో మాట్లాడాలి? లేదు సార్, నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్కనున్నా కూడా వెళ్ళేదాన్ని కాదు. మా ఊళ్ళో కూడా నేను చాలా మంది తెలియదు, ఎలక్షన్ దాకా సుబాని కూతురా అని చెప్పి అనుకున్నారు, ఆశ్చర్యపడ్డారు. మ్యారేజ్ అయినాక మీ హస్బెండ్ ఏమని లేదా? పెళ్ళికి ముందు నన్ను చూసినా మాట్లాడేదాన్ని కాదు, నువ్వు ఏమంత ఏం అనేవాడు కదా? ఏం లేదు, బాగా హ్యాపీ ఫ్యామిలీ అనమాట. సరే, ఒక్కసారిగా ఉన్న ఫలంగా జెడ్పీటీసీ అయ్యారు, అనుకోకుండానే జెడ్పీ చైర్మన్ అయిపోయారు మీరు. అయితే ఇప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి? అంటే జెడ్పీ చైర్మన్ బాధ్యతలు కానీ గజిబిజి రాజకీయాలు కానీ ఎలా ఉన్నాయంటారు? నేను చిన్నప్పుడు అనుకునేదాన్నండి, ఏదన్నా నాది మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా పేదవాళ్ళని కొంత అడుక్కునే వాళ్ళు అలా చూస్తూ ఉంటే చాలా బాధేసేది. వీళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసి, అంటే దేనికో ఇల్లు లేని వాళ్ళు, గుడిసెల్లో అంటే పట్టాలు అవి అంటారు కదా, ఆ విధంగా దాంట్లో ఉండే వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించేది. వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండి, పెద్ద అయిన తర్వాత నేను ఒక జాబ్ చేసి కొంత సంపాదించి హెల్ప్ చేయాలి పూర్ పీపుల్స్కి అనుకునేదాన్ని నేను. ఆ విధంగా ఇటువంటి మంచి అవకాశం వచ్చిందని దేవుడి ఆశీస్సులు, చంద్రబాబు గారి దయ అండి ఇది వచ్చిందంటే. అంతేనండి, ఎందుకంటే ఉద్యోగం చేసితే మీరు ఎవరికి సాయం చేయలేదు, మీ కుటుంబాన్ని పోషించుకునేది కష్టమవుతుంది. ఉద్యోగం అయితే, రాజకీయం అయితే 10 మందికి సాయం చేసే అవకాశం అన్నా ఉంటుంది. ఉద్యోగం అంటే ఏం చేస్తామంటే వచ్చే జీతం మనకి ఇంటికే సరిపోతుంది, నెల జీతం కదా. అంటే జెడ్పీ చైర్మన్ అవుతామనే మీరు బరిలోకి వచ్చారా, లేదా మామూలుగా జెడ్పీటీసీగానే ఉంటామని వచ్చారా? నేను ఇందాక చెప్పడం జరిగింది సార్, నేను జెడ్పీటీసీ అంటే కూడా నాకైతే ఐడియా లేదు. మా హస్బెండ్కి, మా మామయ్య గారు అందరికీ తెలుసు, కానీ వారికి పెద్దవాళ్ళు. నాది చిన్న ఏజ్ 25 ఏజ్కి నేను జెడ్పీ చైర్పర్సన్ అయ్యాను. ఆ విధంగా నేను ఎలక్షన్స్లో జెడ్పీటీసీగా ఎలక్షన్స్ కూడా అయిపోయి గెలుస్తానని తెలుసు, నమ్మకం ఉంది. ఎందుకంటే నమ్మకం ఎందుకంటే 9 రోజులండి, 18 విలేజెస్, 9 రెళ్ళు 18 విలేజెస్, ఒక్కొక్క రోజుకి 2 విలేజెస్ తిరిగాను. 35,000 ఓట్లు ఉంటే 35,000 ఓటర్స్ని కూడా నేను కలవడం జరిగింది. అందరినీ A to Z ప్రతి ఒక్కరిని కలిసి. వైసీపీ రజియా అని చెప్పి మా విలేజ్ ముస్లిమ్స్, మా విలేజ్ కొమ్మూరు వాళ్ళు అసలు పక్కా వైసీపీ. బాగా అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి జంప్ అయ్యారు. ఆ విధంగా ఆమె బాగా తెలుసు, వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్, వాళ్ళంతా పెద్ద ఏజ్డ్ ఆమె, 50 అబౌవ్ ఉంటుంది. మాకు చుట్టాలే అవుతారు వాళ్ళు కూడా. పెద్ద ఆవిడే. ఆమె కలిసి వచ్చాయన్నమాట. తిరగలేదు ఆమె, అందరికీ చూస్తేనే చిన్న అమ్మాయి బాగా చదువుకుంది, ఏదన్నా గెలిచి ఏమైనా చేయగలుగుతుంది అనేది ఒకటి, మీ భర్త ప్రోత్సాహము అన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చాయి. వైసీపీకి మంచి జోష్ ఉండింది అప్పుడు, అయినా కూడా ఎలా రాణించారు మీరు? మా మండలంలో లాస్ట్ నేను నుంచో ముందు 5 years బ్యాక్ 2009లో అప్పుడేమో కాంగ్రెస్ అండి, కాంగ్రెస్ అతను జెడ్పీటీసీ గెలిచింది, 150 votes మెజార్టీతో కాంగ్రెస్ అతను గెలిచాడు. 5 years తర్వాత 2014లో 2143 మెజార్టీ నాది. ఆ రోజు వైసీపీ వాళ్ళు కూడా ఎవ్వరు మమ్మల్ని ఇప్పుడు దాకా ఓట్లు అడిగిందే లేదమ్మా, నువ్వు వచ్చావు కాబట్టి నీకు తప్పకుండా వేస్తామని చెప్పిన వాళ్ళు కూడా 2143 అండి, 35,000 ఓట్లు, 2143 మెజార్టీ. దగ్గర వరకు వచ్చారు వారు కూడా, వైసీపీ వారు కూడా దగ్గర వరకు వచ్చారు. మరి అంత దగ్గరకు వచ్చినట్టు అంత ఖచ్చితంగా ఎలా గెలుస్తాం అనుకున్నారు మీరు? అందరినీ కలిసి అందరూ కూడా చేస్తానంటున్నారు. కలిస్తే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని నమ్మకం. అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది అనుకోండి, ఏదన్నా ఒక ఓటన్నా రాకపోతుందా అనుకుంటాం కదా ఎవరైనా సరే. అందరు వైసీపీ వాళ్ళు కూడా వేస్తా అన్నారు కదా అని చెప్పి నమ్మకం వచ్చింది నాకైతే. ఒకటి చెప్పండి, తొలి నుంచి కూడా మీ కుటుంబం అంతా కూడా, మీ బాబాయిలు అయితేనే మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో ఉండేవారు. చివరి నిమిషంలో గుంటూరు జిల్లాలో ఎవరు మైనార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరు, ఖచ్చితంగా జెడ్పీ చైర్పర్సన్
మైనార్టీకే ఇస్తారు అని తెలియడంతోనే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారన్న ఒక విమర్శ అయితే ఉంది. దానికి అసలు ఏమంటారు? లేదండి. ఎందుకంటే మా నాన్నగారు మీరు నార్మల్గా గ్రౌండ్ లెవెల్లో కూడా అందరు చెక్ చేసే ఉంటారు. నాకు 5 బాబాయిలు 5 అత్తలు, మా నాన్న 11 మంది సంతానం మా నాయనమ్మ గారికి. ఇటువైపు మా మావయ్యలు 4, 3 2 పెద్దమ్మలు, మా అమ్మ, ఇటు 7 అందరూ కూడా ఎలక్షన్స్లో తిరగడం కానివ్వండి, ఓట్లు అడగడం కానివ్వండి, ఎప్పుడన్నా నుంచోవడం కానివ్వండి అయితే జరగలేదు. ఎప్పుడో మా చిన్న మామయ్య నుంచున్నారంట. నాకైతే ఐడియా లేదు, అసలు నాకు గుర్తులేదు, నేను పుట్టానో లేదో కూడా తెలియదు. అంటే ఇప్పుడు కన్న కొడుకు నానే ఒకే పార్టీలో ఉండట్లేదు. ఎవరో బాబాయిలు మామయ్యలు ఉంటే మనం ఏం చేయలేం కదా. అంటే మీ బాబాయిలు వైసీపీలో ఉన్నారంట కదా ఇప్పటికీ కూడా, గౌస్ గారు వాళ్ళంతా కూడా గౌస్ అనే పేరు చెప్పారు అంతా కూడా. మీ బాబాయిలు కొంతమంది అయితే వైసీపీలో ఉన్నారు ఇప్పటికీ అనేది అయితే ఒక రూమర్ ఉంది. మీరైతే కేవలము కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్ మైనార్టీ అవుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీలోకి వచ్చారు తప్పితే వేరేది ఏం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళతో వైసీపీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి జెడ్పీ చైర్పర్సన్ గారికి అంటుంటారు. లేదండి, అదేం లేదు. ఎందుకంటే అది మిగతా మా బాబాయిల గురించి వదిలేండి, ఇటు చిన్న మామయ్యల గురించి వదిలేయండి. మీ బాబాయిలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారా లేదా? లేదండి, ఒకళ్ళిద్దరు ఉండారేమో తెలియదు నాకు కూడా. అంటే వాళ్ళ ఓపెన్ మనసులో ఏముందో చెప్పలేను. నేను నుంచున్నాను కాబట్టి నాకు మాత్రం ఓట్లేశారు అందరూ. అదైతే నమ్మకం ఉంది, సపోర్ట్ చేశారు అందరు. సపోర్ట్ ప్రత్యక్షంగా ఏం తిరగడం లేదు ఇప్పుడు వైసీపీలో? లేదు, అసలు ఎప్పుడు తిరగరు సార్ మా వాళ్ళు ఎవరు కూడా. ఓపెన్గా తిరగడం అనేది లేదు అసలు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు వాళ్ళకి, అంతే. నేను వచ్చిన తర్వాత మా అన్నయ్యలు నా మట్టి తిరగడం స్టార్ట్ చేశారు, కానీ మా బాబాయిలు అయితే ఎవరు తిరగడే లేదు. ఇటు మా మావయ్యలు కూడా తక్కువ చాలా. ఇప్పుడు మా మావయ్య గారు అయినా సరే సర్పంచ్ ఎలక్షన్ నుంచి బయటకు రావడమే. అప్పుడు దాకా మిలిటరీలో జాబ్ అదే సరిపోయింది. మా హస్బెండ్ పేరేమండి? అబ్దుల్ గఫార్. అంటే మీ సేవా కేంద్రం ఆయన పెట్టారా, మళ్ళీ మీరు మెయింటైన్ చేసేవారా? లేదండి, మా హస్బెండే పెట్టారు. అక్కడ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని విన్నాం కదా మేము. మళ్ళీ ఆయన ఉద్యోగం అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరే. మా హస్బెండ్కి ఎప్పుడు విలేజెస్ అంటే ఇష్టం బాగా. ఆయన ఎప్పుడు అంటే నెల్లూరులో ఉన్నారు సిటీ, అటు నుంచి సుల్లూరుపేటలో ఉన్నారు సిటీ, తర్వాత హైదరాబాద్ వెళ్ళారు, అది కూడా సిటీ. ఆయనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోళ్ళు మేకలు ఈ విధంగా విలేజ్ వాతావరణం అంటే పొలాలు వేయడం, విలేజ్ లో ఉన్న మామ కూతురు మ్యారేజ్ చేసుకున్నారు. ఇటువంటి అంటే ఆయనకి బాగా ఇష్టం. విలేజ్ కి వెళ్ళాలనేసి విలేజ్ లో ఉన్న మామ కూతురునే పెళ్లి చేస్తున్నారు. సిటీ వద్దురా నాకు, విలేజ్కి వెళ్తాం, విలేజ్ అయితే మామ కూతురు ఉంటుంది అనేసి. మీ సేవా కేంద్రం బాగుండేదా మేడం? మీ సేవా కేంద్రం అంటే మీ సేవా కేంద్రం గఫార్ గారు అంటే బాగా తెలుసు అందరికి. 6 months 1 year అయింది పెట్టేసి. మా ఎలక్షన్స్ వచ్చేదాన్ని ముందే అక్కడ మొత్తం చుట్టుపక్కల 5-6 గ్రామాల నుంచి ఆ చిల్లింగే పాలెంకే వస్తారు. ఆ విధంగా ఇప్పుడు ఉందా మేడం? అది ఉందండి. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చున్నాం. మీరు లీజ్కి ఇచ్చారు. మీ హస్బెండ్ వాళ్ళ ఊరేది మేడం? కొమ్మూరు అండి. కొమ్మూరు అంటే మీది 3 kilometers. ఓకే ఓకే, అంత దగ్గర ఉంటారు. మా కాకుమాను మా తాతయ్య గారు ఇమాం సాహెబ్ అంటే పెద్ద ఆయనలాగా చేశారు అప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ మా అన్నయ్య చేస్తున్నారు. ఆ విధంగా ఆ విలేజ్లో ఉన్న మైనార్టీస్ మిగతా పెద్దలందరూ తెలుసు. ప్రస్తుతం జెడ్పీ పరిస్థితి ఎలా ఉంది మేడం? జిల్లా పరిషత్ పరిస్థితి అంటే ప్రతిపక్షంతో కావచ్చు, నిధుల మంజూరులో కావచ్చు, ప్రతిపక్షాల గొడవలు కానీ ఇంకోటి కానీ ఎలా ఉంది? మీరు చూసే కొత్తగా వచ్చారు. 2014లో మేము జూలై 5th 5వ తేదీన నాది ప్రమాణ స్వీకారం జరిగిందండి. ఆ రోజు నుంచి మన పార్టీ టీడీపీ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. 34 మంది మన టీడీపీ సభ్యులు ఉన్నారు జెడ్పీటీసీలు, 23 మంది వైసీపీ వాళ్ళు, 2 కోఆప్షన్ నెంబర్స్తో కలిపి 59 members మొత్తం ఉండేది. అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. 43 కోట్లు 13th ఫైనాన్స్ వచ్చింది. దాదాపు అందరికీ సమానంగా పంచాం. ఇప్పుడు 14th ఫైనాన్స్ నడుస్తుంది కదా మేడం? 14th ఫైనాన్స్ అనేది రావట్లేదండి, డైరెక్ట్ సర్పంచులకి ఇస్తూ ఉన్నారు. అది ఇబ్బందికరం కదా కొంత, మీకు జెడ్పీకి నిధులు రాకపోతే. అంటే ప్రతిపక్షం నుంచి మీకు ఎలాంటి మద్దతు ఇస్తుంది? అందరూ బాగా సపోర్ట్తో ఉంటారు. ప్రతిపక్షంలో బాగా సపోర్ట్ చేస్తున్నారు మీకు? వర్క్స్ అడుగుతూ ఉంటారు తప్ప ఇంకేం ఇబ్బంది అనేది వాళ్ళు ఏం బెటర్ ఏదన్నా ఇవ్వండి మేడం. నిధులు లేనప్పుడు వర్కులు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఏం లేవు, అంత ముందర అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా తీసుకురండి మేడం, మేము కూడా కొంచెం మాకు కూడా పంచండి కొంచెం అంటున్నారు. అంటే మీకు ముందు పనిచేసిన చైర్మన్ పేరేం మేడం? ఏ పార్టీ? విజయమ్మ, కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో విజయమ్మ గారి మార్కును తుడిపేసి జానీమోహన్ గారి మార్కు పడేలా మీరు ఏం చేస్తున్నారు? ఏదన్నా అదే వచ్చిన ఫండ్ అయితే మేము దాదాపు బాగా
అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నామండి. సీసీ రోడ్స్ చేసాం చాలా వరకు 43 కోట్లతో. అవే కాకుండా జనరల్ ఫండ్ ఇయర్లీ 10 to 12 lakhs వరకు వచ్చింది 2 yearsలో. ఈ ఇయర్ అయితే బాగా తగ్గిపోయింది, 5 crores ఉంది. దాదాపు 20+43 దాదాపు 70 crores వరకు వర్క్స్ చేయడం జరిగింది 2.5 yearsలో. ఆ విధంగా సీసీ రోడ్స్ కానివ్వండి, అంగన్వాడీస్ కానివ్వండి, మెటల్ రోడ్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ పరంగా ఇంకా అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ఆర్ఐ సెల్తో ద్వారా 2 crores మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఐజిఎస్ కాదండి, ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి ఉంది. పాతూరు నాగభూషణం గారి టైంలో 2001లో స్టార్ట్ అయింది. అది మేము ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 2.5 yearsలో 2 crores ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఐస్ 2 crores, మాది 2 crores కలిపి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జిల్లా వ్యాప్తంగా వాళ్ళు ఏం చెప్తే ఎన్ఆర్ఐస్ అది చేయడం. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారం కోసం ఏం చేస్తున్నారు మేడం? దానికి ఆర్డబ్ల్యూఎస్ ప్లాంట్స్ కానివ్వండి, అదే పైప్ లైన్స్, అదేవిధంగా ఇంకా రిపేర్స్, వాటర్ ట్యాంక్ రిపేర్స్, ఫిల్లింగ్స్, అవన్నీ వాళ్ళే బోర్స్ పరంగా ఇంకా ఈ విధంగా వాళ్ళకి ఏం అవసరం ఉంటే ప్రజలకు ఆ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము కూడా పాలు పంచుకుంటున్నాం. వర్కులు కానీ నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు సపోర్ట్ ఉంది మీకు బాగా? అంటే వర్క్స్ గురించి పైనుంచి మనకి ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందండి. ఒక్కొక్క హెడ్కి వచ్చేసి 4 rupees వస్తాయి మనకి జనరల్ ఫండ్ తలసరి ఆదాయం ఇయర్లీ. అదొకటి స్టాంప్ డ్యూటీ ఒకటి వస్తుంది. ఇసుక సీనరేజ్ అంటే ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి దాని నుంచి అయితే మనకి ఇసుక సీనరేజ్ అనేది రావట్లేదు. ఎలాగో సీఎం గారు ఇప్పుడు మీకు రాజధాని ఇక్కడే అమరావతికి వచ్చేసింది, మీకు చాలా సమీపంలో ఉంటారు, సీఎం గారు ఎక్కువ ఉంటారు. నా కుమారుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళతో కలుస్తుంటారు మేడం ఏదైనా సమస్యల మీద? కలుస్తూ ఉంటామండి. చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము, అదేవిధంగా లోకేష్ అన్న గారిని కూడా కలవడం జరిగింది. ఈ విధంగా ఫండ్ అనేది లేకపోవడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. మనది రాజధాని జిల్లా కాబట్టి అందరికీ ఇవ్వకపోయినా సరే మా రాజధాని వరకైనా ఏదన్నా అవకాశం ఇస్తే మా జెడ్పీటీసీలు అందరూ సంతోషపడతారు. అదేవిధంగా ఇది రాజధాని కాబట్టి రాజధాని జిల్లాని డెవలప్మెంట్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి చంద్రబాబు గారితో చెప్పడం జరిగింది. పెద్దలు సీఎం గారు కూడా ఓకే అనడం జరిగింది. ఎప్పుడు అనేది ఇస్తారనేది మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏ జెడ్పీ చైర్మన్ పరిస్థితికి లేని పరిస్థితి మీకుందన్నాడు. ఎందుకంటే రాష్ట్ర రాజధానికి సంబంధించిన జిల్లాలో ఉన్నారు మీరు, అమరావతి ఇక్కడ చూసే జిల్లా పరిషత్ చైర్మన్ మీరు, అని కూడా డెవలప్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. మామూలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా జిల్లా పరిషత్ కంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మేడం. ఈ స్కూల్స్ కావచ్చు, ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా కూడా గెస్ట్ హౌస్ కావచ్చు, అది పక్కన మైదానాలు కావచ్చు, ఏదైనా కూడా చాలా చోట్ల ఇవి అన్యాక్రాంతం అంటే కబ్జాకు గురవుతున్నాయి అవి అంటారు. అట్లా మీ జిల్లాలో ఎక్కడైనా అట్లాంటి గుర్తించారా? ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయండి, జిల్లా పరిషత్ ప్రాపర్టీని అదంతా కూడా జిల్లా పరిషత్ స్కూల్ అంటే కూడా ఆ మైదాన గ్రౌండ్స్ ఉంటాయి, స్కూల్లో గ్రౌండ్స్ ఉంటాయి, పక్కన ఎవరైనా కొట్టాలు వేసుకోవడం అంటే అవి ఏదంటే వేసుకొని కాలాతీతంగా అవి మళ్ళీ వాళ్ళే కబ్జా చేసుకోవడం, ఇల్లులు కట్టుకోవడం జరుగుతుంటాయి. అలాంటి అన్యాక్రాంతమైనట్టు కానీ ఎవరి చేతిలో కబ్జా అయినట్టు కానీ ఏమైనా గుర్తించి దాన్ని మళ్ళీ జిల్లా పరిషత్ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇది మేము 100 సంవత్సరాల క్రితం జిల్లా పరిషత్కు ఉన్న ఆస్తుల గురించి తీసుకున్నామండి డీటెయిల్స్. దాదాపు 2000 ఎకరాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు మాకు తెలిసింది, స్కూల్స్తో కలిపి. జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాపర్టీ మొత్తం జిల్లా పరిషత్దే, హై స్కూల్స్ ప్రాపర్టీ అంతా. ఆ విధంగా అన్ని దాదాపు చాలా వరకు నేను కూడా వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు మా సిఇఓ గారు వెంకట సుబ్బయ్య గారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. మేము దాన్ని ఏ విధంగా అంటే అన్యాక్రాంతం అంటే 100 years బ్యాక్ అంటే 30 years, 40 years, 50 yearsలో హౌసెస్ ఉన్నాయి అంటున్నారు, కానీ మేము చూసిన వాటిలో అయితే హౌసెస్ అనేది కనబడలేదు. 1-2 చోట్ల నవలూరులో ఒకటి ప్రాపర్టీ ఉందండి, 1.1 acre. అది ఎప్పటి నుంచో ఎవరో యూజ్ చేసుకుంటున్నారు, రాజధానిలో కలిసింది. అప్పుడు రాజధానిలో ఇవ్వబోతూ ఉంటే అక్కడ అధికారి చెక్ చేసి అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉందని చెప్పడం వల్ల అది మాకు తెలిసింది జిల్లా పరిషత్ ప్రాపర్టీ అని. దాని గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఇబ్బంది వచ్చింది ఇక్కడ, మనం ప్రాపర్టీ అనేది మనదని తెలుస్తుంది, కాకపోతే మన దగ్గర ఏమి ఉండట్లేదు, ఎవిడెన్స్ ఏం లేదు. అప్పట్లో ఇప్పుడు అప్పట్లో ఏంటంటే పెద్దవాళ్ళు మీరు జెడ్పీకి ఇప్పుడు ఆస్తి రాసేస్తే ఈ విధంగా ఓరక నోటు వరకే ఇచ్చేవాళ్ళంట. అందువల్ల కొన్ని లేవు అంటున్నారు, అంటే అవి ఏమైనా వెతికే పనిలో పడ్డారా? రిజిస్ట్రేషన్ అంటే ఊరక సైన్లో చేయడమే రిజిస్ట్రేషన్ అంటే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జెడ్పీ చైర్మన్లు మారుతున్నా
ఈ కబ్జాలకు గురవుతున్న స్థలాలపైన ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అంటే దీంతో ప్రతిసారి కూడా ఉన్న స్థలాలన్నీ కుచించుకుపోతున్నాయి అన్నమాట. ఎవరికి వారు కబ్జా చేసుకుంటూ పోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే ఒక బంక్ వేసుకోవడం, ఆ బంక్ వేసుకున్న తర్వాత అది అట్లే చేసుకోవడము, తద్వారా పరిషత్ ఆస్తులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంటే ఈ విషయంలో కూడా కొద్దిగా చొరవ చూపితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. నేను వచ్చిన దగ్గర నుంచి తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటున్నామండి. ముఖ్యంగా నేను ఆన్లైన్ చేయిస్తున్నాను. 1B అనేది ఈ మధ్య గవర్నమెంట్ తీసుకురావడము, మీ ఇంటికి మాది కూడా మా జెడ్పీ ఆస్తులన్నీ దాంట్లో చేర్చడం జరిగింది. అదే విధంగా అవన్నీ మీ కంప్యూటర్ పరిజ్ఞానం అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు. మీరు బీఎస్సీ కంప్యూటర్ చదివిన దానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. అదంతా ఆన్లైన్ చేయించడానికి కూడా ఇద్దరిని పెట్టి చేయిస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా మనం కనుక్కునేది ఏంటి, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ క్లియర్ చేసేసి ఆన్లైన్ చేయిస్తే ఎప్పుడు ఎవరు వచ్చినా సరే చూసుకోవడానికి ఆన్లైన్లో చెక్ చేస్తే సరిపోద్ది అని చెప్పి మా ఐడియా. ప్రస్తుతం ఇప్పుడు మీరే స్టార్ట్ చేస్తున్నారు దాన్ని. అవును సార్. అదే ఈ విషయంలో జానీ మోహన్ గారి మార్కు కనిపిస్తున్నారు అనమాట. గత చైర్మన్లతో పోల్చుకుంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చైర్పర్సన్ గారు తన మార్కును చూపిస్తున్నారు. ఇంకా ఏమేమి చేయబోతున్నారు మేడం? ఈ విధంగా ఇది ఆన్లైన్ చేయించడమే కాకుండా ఉన్న ఆస్తులు ఆన్లైన్ చేయించడం ఒక్కటే కాదు, కరెక్ట్ కాదా అని చెప్పి ఐడియా. అంటే ఆన్లైన్ చేయడం అనేది మంచిది, ఎప్పటికైనా సరే అది గైడ్ లాంటిది. ఎప్పుడు మనం పుస్తకం ఓపెన్ చేసినా మన డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అదేవిధంగా అవి ఇంకా కబ్జా చేయకుండా ఉండాలంటే దాంట్లో ఏదో ఒక ప్రాపర్టీ అనేది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడానికి మన దగ్గర అయితే ఫండ్ లేదు. లేకపోయినప్పటికీ లోకల్ అంటే గవర్నమెంట్కి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 2000 ఎకరాలు, దాదాపు దీంట్లో 500 ఎకరాలన్నా సరే ఈ షాపింగ్ కాంప్లెక్స్కి, గెస్ట్ హౌస్ కట్టడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఒకటి చెప్పండి మేడం, తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు గుర్తింపు ఉందంటారా? ఉంది సార్, తప్పకుండా ఉంది. కాబట్టి మైనార్టీస్ అంటే చాలా అభిమానం మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారికి. అందుకోసమే 25 ఏజ్ అయినప్పటికి కూడా డిగ్రీ చదువుకుంది మైనార్టీ అమ్మాయి అవకాశం ఇవ్వాలని చెప్పి చరిత్రలోనే ఎవరికి మైనార్టీస్కి ఇవ్వలేదని చెప్పి నేను వచ్చిన తర్వాత తెలిసింది అది. ఆ విధంగా ఇంత మంచి అవకాశము నాకు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అది చంద్రబాబు గారి ఆశీస్సులతో మాత్రమే నాకు దక్కింది. దీనికి ఎల్లప్పుడూ కూడా పార్టీకి, చంద్రబాబు గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మేము మీరు చెప్తున్నారు బాగుంది. మీ పార్టీలోనే కొంతమంది మైనార్టీలకు గుర్తింపు లేదు, అసలుకి పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో కూడా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు పెద్దగా ఎక్కడ సీట్లు ఇవ్వలేదు. అసలుకి మైనార్టీ ఎమ్మెల్యే లేరు. పొరుగు పార్టీల నుంచి మైనార్టీలను తీసుకునే పరిస్థితి ఏర్పడింది టీడీపీకి. అటువంటప్పుడు మైనార్టీలకు గుర్తింపు ఉందంటారా? ఇటీవలే ఓ ఎమ్మెల్యే కూడా కామెంట్ చేశారు, మాలాంటి వాళ్ళకి ఇది లేదు, మాకు మంత్రి పదవులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, మైనార్టీలు అంటే పట్టించుకోరు, మేమంతా ఈ పార్టీలకు పనికిరాము అన్నట్టు కూడా అన్నారనమాట. అంటే దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? దానికి పార్టీ నాయకులు, మన ముఖ్యమంత్రి గారు డెసిషన్ అనేది తీసుకుంటారండి. దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. మైనార్టీలకు సంబంధించి బీసీ అంటే ఉపకార వేతనాలు మంజూరులో కానీ, ఈ విద్యా రుణాలు కానీ, వీటన్నిటిలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. మైనార్టీలు అంటే పట్టించుకోలేదు. ఎలాగూ మైనార్టీలు టీడీపీకి ఓట్లేరు, ఎట్లా వాళ్ళు కాంగ్రెస్ వైసీపీకి వేస్తారు కదన్న ఉద్దేశంతో పెద్దగా రుణాలు మంజూరు చేయడం లేదు అనేది ఒక విమర్శలు ఉన్నాయి. ఒక మైనార్టీ జెడ్పీ చైర్పర్సన్గా మీరు ఏ విధంగా అంటారు దాన్ని? దాని గురించి అయితే బడ్జెట్ గురించి అయితే నేను చెప్పగలనండి. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా 2 రాష్ట్రాలు కూడా కలిసి ఉన్నప్పుడు కూడా ఇంత బడ్జెట్ అనేది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా మాకు మైనార్టీస్కి బడ్జెట్ అనేది కేటాయించలేదు. 710 కోట్లని ఈ ఇయర్ కేటాయించడం జరిగింది 16-17కి. అదేవిధంగా దుల్హన్ పథకం ద్వారా కూడా చాలామంది పేద వర్గీయులంతా, మా మైనార్టీస్ అంటే మనం దేశంలోనే అత్యంత తక్కువగా అంటే పేదవాళ్ళు ఎవరంటే మైనార్టీస్ అని చెప్పి ఈ రోజుల్లో చెప్పుకునే విధంగా మా మైనార్టీస్ మేము ఈ విధంగా ఉంది మా పరిస్థితి మైనార్టీస్ది. ఈ సమయంలో ఈ దుల్హన్ పథకం ద్వారా పెళ్ళిళ్ళు చేయడానికి 50,000 రూపాయలు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి. చాలామంది తల్లిదండ్రుల కళ్ళల్లో మేము దీనివల్ల హ్యాపీ అనేది, సంతోషం అనేది చూడడం జరిగింది. అదేవిధంగా 710 కోట్లతో ఈ లోన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఈ లోన్స్ వచ్చేసి డైరెక్ట్ లోన్స్ చేస్తామని చెప్పి ఈ మధ్య అందరూ డెసిషన్ తీసుకోబోతూ ఉన్నారు క్యాబినెట్లో అని చెప్పి చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఆ త్వరలోనే ఈ డెసిషన్ కూడా తీసుకుంటే అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఎల్లప్పుడూ మన చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. దుకాన్ మకాన్ పథకం గురించి మేడం? ఆ దుకాన్ మకాన్ కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే మా మైనార్టీస్ ఎక్కువగా చదువుకోలేరు, వీళ్ళకి దీని గురించి ఐడియా లేదు. కొంతమందికి ఒకసారి తిరిగితే ఏదైనా అవ్వదండి, అప్లికేషన్ పెట్టి వదిలేస్తే కుదరదు కదా. ఒకసారి 2 సార్లు ఏంటి ఆ అప్లికేషన్ ఏమైంది అనేది కూడా చెక్ చేసుకోవాలి.
అది కూడా మా వాళ్ళు తొందరగా దాని గురించి ఏమైందిలే మనం సంపాదించుకోవచ్చు అనే రీతిలో కూడా మన వాళ్ళు ఉంటున్నాం మేము. మా బ్లడ్ అంటేనే మేము కష్టపడి సంపాదించుకుంది ఇదంతా మనకెందుకు అనే బ్లడ్ మాది మైనార్టీస్ది కొంత. ఆ విధంగా కొంత మారాలి అని చెప్పి నేను ప్రతి మీటింగ్ వెళ్ళినప్పుడు ఏది ఉన్నాయి మనకి మా మైనార్టీస్ డెవలప్మెంట్ అవ్వడానికి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు, అవన్నీ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అది వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, మీకు ఏదైనా ప్రాబ్లం డౌట్స్ వస్తే నా దగ్గరికి రండి, లోకల్ ఎమ్మెల్యే గారిని కలవండి అని చెప్తూ ఉన్నాను. ఆ విధంగా మన వాళ్ళు కూడా కొంత 4-5 సార్లు తెలుసుకోవాలి దాని గురించి. ఒక దుల్హన్ పథకం ఉంది, అది ఏ విధంగా పెట్టాలి అనేది కూడా ఒక ఐడియా అనేది మన వాళ్ళకి కూడా వస్తే బాగుంటుంది. అందరూ కూడా ఆలోచించాలి ఇటువంటి వాటి గురించి, పథకాల గురించి అని చెప్పి నేను ముఖ్యంగా అందరినీ. దుకాన్ మకాన్ పథకం ఎక్కడ అమలు కావడం లేదు, ఎవరికి కూడా నిధులు ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే దుకాన్ మకాన్ కోసం ఒక జెడ్పీ చైర్పర్సన్గా దాన్ని మరింత నిధులు తెప్పించడానికి ఏమైనా కృషి చేస్తున్నారా? తప్పకుండా మైనార్టీస్ అభివృద్ధికి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తానండి. దాని గురించి ఎటువంటి ఆలోచన చేస్తే ప్రజలకు ఇంకా దగ్గరగా ఉంటుంది, ఆ పథకం ఇంకా ఎక్కువగా వాళ్ళకి తెలుస్తుంది అన్న విషయాన్ని కూడా తప్పకుండా ఆలోచన చేసి తొందరలో ఒక డెసిషన్ ఆలోచన కూడా చేస్తాం. మీరు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారుగా అంటున్నారు, మీరే అంటున్నారు. అంటే అనుకోకుండా జెడ్పీ చైర్పర్సన్ ఒక ఉన్నత అంటే క్యాబినెట్ హోదా ఉన్న జెడ్పీ చైర్పర్సన్ కుర్చీని అధిష్ఠించారు మీరు. అంటే ప్రస్తుతం మీరు ఈ కుర్చీలో ఉన్నారంటే పేద మైనార్టీ పిల్లలను ఆదుకోవడానికి మీ వంతు సాయంగా ఏమైనా చేయబోతున్నారా? పేద మైనార్టీ పిల్లలందరికీ కూడా మన ప్రభుత్వం ద్వారా ఎటువంటి నిధులు వాళ్ళకి అందట్లేదు, అవి అందించే విధంగా నేను ఏ విధంగా ప్రయత్నించగలను, ఏ విధంగా కష్టపడాలో అంతవరకు కష్టపడడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నానండి. అంటే ఎవరైనా పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించడం కానీ ఏదైనా చేయడానికి కానీ మీ వంతుగా ముందుకు ఏమైనా పోతున్నారా? మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా నాకు ఉన్నంతలో కొంత అయినా సరే ముస్లిమ్స్లో మైనార్టీస్ దాదాపు జకాత్ అని చెప్పి రంజాన్ నెలలో తీసి జకాత్ అనేది పేదవాళ్ళకి ముఖ్యంగా చుట్టాల్లో రిలేషన్లో ఎవరైనా లేకపోతే వాళ్ళకి ముందల ప్రయారిటీ ఇస్తామండి. ఆ విధంగా ఆ జకాత్ రూపంలో ఉన్న డబ్బుని కానివ్వండి సంపాదించిందంటే ఇంత పర్సంటేజ్ అనేది పేదవాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ. మైనార్టీస్ అనేది కొంతమంది చాలా వరకు 100 అవుట్ ఆఫ్ 99 మంది మాత్రం ఇస్తూ ఉంటారు జకాత్ అనేది. ఆ విధంగా ఆ డబ్బు అనేది కొంత మాకు రిలేషన్లోనే కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఏ రంగంలో ఉన్నా కూడా రాజకీయ రంగంలో మైనార్టీ మహిళలు రాణించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అయితే అరుదుగా ఉన్న వారిలో జానీమోహన్ గారు ఒకరు. అంటే మైనార్టీ మహిళలకు ఎలాంటి స్ఫూర్తిని ఇవ్వబోతున్నారు మీరు? మైనార్టీ మహిళలు కూడా ఎదగాలి, రాజకీయాల్లోనే కాదు, ఇటువైపు జాబ్ పరంగా కాదు, చదువు పరంగా. మొదట పెద్దలందరూ కూడా చదివించాలి, చదివితేనే ఇటు జాబ్స్ కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి. ఇటువైపు రాజకీయాల్లో నేను వచ్చానంటే మా నాన్నగారు నన్ను డిగ్రీ చదివించడం వల్లే నాకు ఈ జెడ్పీ చైర్పర్సన్ పదవి అనేది రావడం జరిగింది. ఇటువంటి అవకాశాలు ఇంకా మా మైనార్టీస్ వాళ్ళందరికీ ఎక్కువ మందికి రావాలని చెప్పి నేను ఎల్లప్పుడూ కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తాను. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీరు రాజకీయాల్లోకి వచ్చారనుకోకుండా జెడ్పీటీసీగా నామినేషన్ చేశారు. ఇప్పుడు రాజకీయాలు మొత్తం కాస్ట్లు అయిపోయినాయి. సర్పంచ్గా గెలవాలన్నా, ఎంపీటీసీగా గెలవాలన్నా నీ లక్షలు ఖర్చు పెట్టాలి. జెడ్పీటీసీ అంటే 20 నుంచి 30 లక్షలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారు మేడం? అంటే ఖర్చు పెట్టామంటే లేదని చెప్పలేము, ఎంత అనేది కూడా చెప్పలేము. అంటే ప్రత్యర్థులతో సమానంగా ఒకవేళ మీరు ఖర్చు పెట్టకపోయినా ప్రత్యర్థులు ఖర్చు పెడతారు. వాళ్ళు ప్రత్యర్థులు ఖర్చు పెడుతుంటే మనం పెట్టాలనేది ఒక ఆలోచన అయితే వస్తుంది మనకు. అలాంటి సందర్భంలో ఇక ముందుకు పోక తప్పలేదా? మీరే కాస్ట్లీ అంటున్నారు రాజకీయాలు, ఇంకా కాస్ట్ అనేది కూడా మీకే తెలుస్తుంది కదా. ఇంకా కాస్ట్లీ రాజకీయాల్లో మధ్యతరగతి వాళ్ళు రాణించడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. మాకైతే దేవుడి దయ వల్ల అసలు ఖర్చు కాలేదండి. మీ మామగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఉండి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వచ్చిన డబ్బులు బ్యాంకులో రిటైర్ అయిన డబ్బులన్నీ కూడా జానీమోహన్ గారు రాజకీయాలకే ఖర్చు పెట్టేశారంటున్నారు బయట. ఎంతవరకు వాస్తవం అంటారా? లేదండి, అదేం లేదు. రిటైర్మెంట్లో వచ్చిన డబ్బు అంతా ఏదో భద్రంగా ఎత్తి పెట్టుకుంటే జానీమోహన్ గారు తెచ్చి రాజకీయాల్లో పెట్టేశారు. ఇప్పుడు అయితే ఏం లేదు, జెడ్పీలో నిధులు చూసి ఏం లేవు అంటున్నారు. అప్పుడు ఇల్లు కట్టేశాను సార్, ఇల్లు కడుతూ ఉన్నారు ఎలక్షన్స్ అప్పుడు. మాది అంటే ఎలక్షన్ రాలేదు, ఈ ఎలక్షన్ అప్పుడు మా మామయ్య గారు ఇక్కడికి వచ్చి అప్పుడు ప్లేస్ ఉంది, రిటైర్ అయిన మనీతో ఇల్లు కట్టేశారు అప్పుడు. ఒక్కటి చెప్పండి మేడం, మీరు జెడ్పీ చైర్మన్గా ఎన్నికైనప్పుడు మీకు 2.5 సంవత్సర కాల పరిమితి మాత్రమే ఒప్పందం ఇచ్చారు, మరో 2.5 సంవత్సరం పృథ్వీలత గారికి అనేది నోటి మాటగా చెప్పారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు మాకు జెడ్పీ చైర్పర్సన్ అనే అవకాశం వచ్చిందని తెలిసిన తర్వాత మేము మొదట పుల్లారావు గారిని కలవడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ అయి ఉన్నాయి, ఇంకా రిజల్ట్ అనేది ఎవరికి రాలేదు. ఆ విధంగా మాకు మైనార్టీస్కి ఎవరికి ఇవ్వలేదు. మైనార్టీ జెడ్పీ చైర్పర్సన్ మైనార్టీ వాళ్ళకి ఇద్దామని చెప్పి బీసీఈ
అని చెప్పి అనే తర్వాత మాకు తెలిసింది, పెద్దలు కొంతమంది చెప్పారు. ఆ విధంగా మేము అందరినీ కలవడం జరిగింది. పుల్లారావు గారి సపోర్ట్ మెయిన్, మిగతా వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అప్పుడు ఏది అసలు ఈ విధంగా ఆమె ఉంది అనేది కూడా నాకైతే తెలియదండి. నేను పేపర్లో చూడడమే, అప్పుడు దాకా మాకు తెలియదు. నేను ప్రమాణ స్వీకారం రోజు మాత్రం ఆ పృథ్వీలతని ఫోటో చూశాను పేపర్లో, నెక్స్ట్ అక్కడ చూడడం జరిగింది. ఎవరు కానివ్వండి, మాకు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నెక్స్ట్ పుల్లారావు గారు మినిస్టర్ గారు కానివ్వండి, ఏ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎవ్వరు కూడా నాకు ఆమె గురించి అసలు చెప్పడం జరగలేదు. అదేవిధంగా మీకు 2.5 అనే విషయం అనేది ఎవరు చెప్పలేదు. అంటే బయట ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, కేవలం ఈమెకు 2.5 సంవత్సరం, పృథ్వీలతకు 2.5 సంవత్సరం, ఆ రోజు అయితే నోటి మాటగా చెప్పారు. ఇప్పుడు కాలం దగ్గర పడడంతోనే కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయని విమర్శలు ఉంటాయి. నోటి మాట సార్, నోట్లో రాశారంట. నోటి మాట అనేది ఇప్పుడు పృథ్వీలత గారు ప్రెజర్ ఎక్కువ చేస్తున్నారు. నాకైతే చెప్పలేదండి, ఆమెకేం చెప్పారు అయితే నాకు తెలియదు. ఇక్కడ మీరే అన్నారు పత్తిపాటి పుల్లారావు గారు, అంటే పత్తిపాటి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు మీకు మద్దతు ఇస్తారని. అయితే ఇక్కడ మీరు పత్తిపాటి పుల్లారావు వర్గంలో ఉన్నారు, రావెల కిషోర్ బాబుతో వ్యతిరేకంగా ఉంటున్నారు అనేది పెద్ద విమర్శలు. వర్గం అనేది కాదండి, మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది పుల్లారావు గారు. నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే పుల్లారావు గారు సపోర్ట్ చేశారు. అంటే మీకు రాజకీయాలతో సంబంధం లేదు కదా, పుల్లారావు గారితో ఎలా పరిచయం? ఎలక్షన్ తర్వాత జెడ్పీటీసీగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చైర్మన్గా అవకాశం ఉందని తెలిసింది. అప్పుడు మెయిన్ జిల్లా పార్టీ అధ్యక్షులు పుల్లారావు సార్. పుల్లారావు గారిని వెళ్ళి కలవలసిన వెంటనే తప్పకుండా నీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. మేమెవరో పుల్లారావు గారికి తెలియదు, నాకు కూడా అప్పటిదాకా సార్ తెలీదు. అయినప్పటికి కూడా మాకు సపోర్ట్ చేస్తాననే తల్లికి మేము అప్పటి నుంచి బాగా అభిమానంతో ఉంటాం సార్ మీద. అప్పుడే మాకు తెలుసండి, అంత ముందర నాకు అసలు తెలియదు ఎవరు కూడా. జెడ్పీ చైర్మన్గా మీరున్నారు, కాకమాను మండలం ఎంపీపీగా నక్కల శైలజ గారు ఉన్నారు. అయితే మీ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదు, దీనివల్ల కొద్దిగా డెవలప్మెంట్లో కూడా ఇబ్బందికరంగా మారుతోంది. నక్కల శైలజ గారు రావెల కిషోర్ బాబు గారు వర్గం అయితే జెడ్పీ చైర్పర్సన్ గారు పత్తిపాటి పుల్లారావు గారు వర్గంలో ఉంటున్నారు. ఈమె ఎడ్డమంటే ఆమె తడ్డమంటారు, ఆమె ఎడ్డమంటే ఈమె తడ్డమంటారు. దీంతో కాకమాను మండలం కొద్దిగా కాక మీద ఉంది అనేది పరిస్థితి ఉంది. పరిస్థితి ఎందుకంటారు? నిజంగా విభేదాలు ఉన్నాయా? లేదు సార్, ఏం విభేదాలండి. వాళ్ళు నాకు అసలు ఆమె కూడా తెలియదు. నాకు ఎలక్షన్ తర్వాత ఆమె కూడా తెలుసు. వాళ్ళు అంత ముందర గుంటూరులో ఉండేవాళ్ళు సార్. అవును సార్. తర్వాత ఎలక్షన్ అప్పుడు, తర్వాత నందిపాడు అక్కడ ఎలక్షన్ అప్పుడు కూడా రాలేదనుకుంటా. ఎలక్షన్ అయిన తర్వాత నందిపాడులో ఉన్నారు, ఇప్పుడు హౌస్ వేసుకొని కొమ్మూరులో ఉంటున్నారు. నాకు ఎలక్షన్ అప్పుడు నేను కొమ్మూరులో తిరిగేంత వరకు, వాళ్ళు ఎంపీటీసీ కొమ్మూరు కదా సార్, ఆ విలేజ్ ఒక్కటే తిరిగిన. కొమ్మూరు ఎంపీటీసీగా ఉంటూ ఆమె ఎంపీ అయ్యారు. అవును సార్. మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఆమె వ్యతిరేకిస్తుంటే, ఏ విషయం పట్టించుకోరు, వర్కుల విషయంలో అయితే ఏదైనా కూడా తను సొంతంగానే ముందుకు పోతుంటారు అంటుంటారు. అంటే నాకు తెలిసి ఎంపీపీలకి అంత ఫండ్ అనేది ఉండదండి. వాళ్ళు చేసింది డెవలప్మెంట్ అంటే నేను ఆమెని కించపరచడం కాదు, నార్మల్గా ఎంపీపీలకు ఉండేది ఫండ్ చాలా తక్కువ. ఇప్పుడు 14th ఫైనాన్స్ కూడా రాకపోవడం వల్ల పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి మండలాలు, జిల్లా పరిషత్లు. దాదాపు 20 lakhs కూడా చేశారో లేదో అంతే. నేను దాదాపు 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చున్నాను జిల్లా పరిషత్. అయినప్పటికీ కూడా నాది హై రేంజ్, ఆమె చిన్న రేంజ్ అనేది ఎప్పుడు చూడలేదండి మేమైతే. ఎందుకంటే నేను చిన్న స్థాయి నుంచే వచ్చాను కాబట్టి నాకు అలాంటివి లేవు. ఇప్పుడు కూడా నాకు నాయకులు వస్తే నేను తప్పకుండా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి నాకు ఈ చైర్ వచ్చింది అనేది మాత్రం నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది. ఎంత ఎవరు వచ్చినా సరే నాయకులు, వాళ్ళకి తప్పకుండా విష్ చేయడం అనేది ఎప్పుడూ ఉంటాం మేము, నేను మా వారిద్దరం కూడా. ఈ వర్గాలు అనేటివి ఎందుకు వచ్చాయంటారు? మళ్ళీ పత్తిపాటి పుల్లారావు గారి వర్గము, మీరు ఆమె రావెల కిషోర్ బాబు వర్గము అనేది, ఈ వర్గాలు అనేది ఎందుకు వచ్చాయంటారు? అసలు ఎవరికి ఇదంటారు ఇదంతా కూడా? అది మనుషుల కల్పన అలా వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది అనేది నాకు కూడా తెలియదు. మీరు చెప్పేదాకా ఈ విధంగా కొంతమంది అడిగారు నాకు కూడా ఈ విధంగా. అలా ఏం లేదండి, మాకు ఎప్పుడు కూడా పుల్లారావు సార్ అంటే అభిమానం ఉంది. అదేవిధంగా మా మినిస్టర్ కాబట్టి మా కాన్స్టిట్యుయెన్సీ మేము కూడా ఓట్లేసి గెలిపించుకున్నాం. మా రావెల కిషోర్ బాబు గారి మీద కూడా అభిమానం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. రావెల కిషోర్ బాబు గారు మీ కాన్స్టిట్యూషన్ మేడం? అవునండి, మా ఎమ్మెల్యే గారు. మాది కాకుమాను కూడా పత్తిపాడు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఆయన రావెల కిషోర్ బాబు గారు. మళ్ళీ నక్కల శైలజ గారితో మీకేం విభేదాలు ఏమి లేవు? విభేదాలు అయితే ఏం లేవు. విభేదాలు ఉన్నట్టు బయట చర్చలు ఎందుకు జరుగుతున్నాయి మేడం? విభేదాలు అయితే ఏం లేవు. ఆమె నాతో మాట్లాడదు, ఎందుకు మాట్లాడదని నాకు తెలియదు. మీరు ఎప్పుడు అడగలేదా పోయి ఎందుకు అక్క మాట్లాడారు? ఫస్ట్ నాకన్నా పెద్ద ఆమె, నేను అక్కనే పిలిచేదాన్ని. ఆ తర్వాత నాకు జెడ్పీ చైర్పర్సన్ వచ్చిన వెంటనే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఇష్టం లేనప్పుడు నేను పొద్దాక 2-3 సార్లు పిలిచి మరీ మాట్లాడాను. తర్వాత ఆమె మాట్లాడితే ఇంకా సైలెంట్ అయిపోయి ఇంకా అంతే. ఆమె వరకు ఆమె చేసుకుంటే చైర్మన్ కావడము ఇష్టం లేదనుకుంటారు. ఏం మరి అదైతే నాకు తెలియదండి, వాళ్ళ మనసులో ఏముంది అనేది నేను చెప్పలేను కదా. నాకైతే హ్యాపీ, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, మనకు కూడా మంచి పేరు రావాలి, వాళ్ళకి కూడా మంచి పేరు రావాలి అనేది అయితే మాకైతే ఉంది. వాళ్ళు సపోర్ట్ అనేది ఏం అవసరం లేదు. ఇంకా అందరూ నాయకులు అందరూ సపోర్ట్గానే ఉన్నారు.
ఒకళ్ళతో అయితే ఏం కాదు కదా అని చెప్పి మేము మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము చేసుకుంటున్నాం, ఆమె డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆమె కూడా చేస్తూ ఉంది. అంటే కాకుమాన్లో ఏ పని చేయాలన్నా కూడా అసలు మీ ప్రస్తావన అనేది లేకోకుండా మంత్రి రావల కిషోర్ బాబు గారు ఎంపీపీ గారితో కలిసి అన్నీ చేసుకొని పోతున్నారు. అసలు మీ ప్రస్తావన ఏమీ ఉండట్లేదు, అసలు చెప్పాలంటే జెడ్పీ చైర్మన్గా మిమ్మల్ని డమ్మీ చేయాలని చూస్తున్నారు అనేది పెద్ద విమర్శలు కొనసాగుతున్నాయి బయట. దానికి మీ సమాధానం ఏం మేడం? దానికి మంత్రి గారి మనసులో ఏముందో అయితే మనకు కూడా తెలియదండి. మా మనసు అయితే క్లీన్గా ఉంది. మేము ఎల్లప్పుడూ కూడా అందరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను, నేను మా వారిద్దరం. అంటే మంత్రి గారు ఈసారి ఈ మధ్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మంత్రి గారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అవసరమైతే చంపేస్తాము, హతమారుస్తామని కూడా వార్నింగ్లు ఇస్తున్నారంటూ ఇటీవల మీరు మీడియాకు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అది ఇంతకు దాంట్లో వాస్తవం ఎందు అంటారు, ఇంతకు ఏం జరిగిందంటారు? అది జరిగిపోయిన విషయం కాబట్టి దాని గురించి చర్చించాలో లేదో అనేది కూడా నాకు కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఆ రోజు మేము చర్చించడం జరిగింది. నేను చెప్పడం మొత్తం చెప్పాను ఓపెన్గా, ఎప్పుడూ అయితే అబద్ధం అయితే చెప్పలేదండి. దానిలో మేము అనుకున్నది ఈ విధంగా నేను పంపలేదు, ఆ 20 మందిని నేను పంపించలేదని చెప్పి మినిస్టర్ గారు మాతో చెప్పడం జరిగింది ఇక్కడే కూర్చొని. 20 మంది మేడం? ఆ రోజు ఇంటికి 20 మంది రావడం, మా హస్బెండ్ని కొంత బెదిరించడము అని చెప్పి బెదిరించారు. 20 మంది వచ్చి ఇక్కడికి క్యాంప్ ఆఫీస్కి. ఆ విధంగా వచ్చినందుకు మేము చాలా భయపడ్డాం, ఇంకేం జరుగుతుందో అని చెప్పి భయపడి ఓపెన్ అయిపోవడం జరిగింది. అంత విభేదాలు వచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది మేడం? మీరు జెడ్పీ చైర్పర్సన్, ఆయన మంత్రి, అంత విభేదాలు వచ్చేంత వరకు ఎందుకు వచ్చింది పరిస్థితి? అది ఎక్కడ ఏంటనేది అయితే మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదండి. ఎందుకు మినిస్టర్ గారికి అంత కోపం మా మీద, మా హస్బెండ్ మీద ముఖ్యంగా, నా మీద కూడా లేదు, మా వారి మీద అంత కోపం ఎందుకు అనేది ఇప్పటికి కూడా అర్థం కాని విషయం నాకు. ఆయన మీద ఎందుకు కోపం? ఆయన పని ఆయన చేసుకుంటుంటారు, ఆయన ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ఆయన పని అయింది, మీరు జెడ్పీ చైర్పర్సన్, ఆయన మీద ఎందుకు కోపము? మాకు లేదు సార్, మా మీద కోపం మినిస్టర్ గారికి, మీ హస్బెండ్ గారి మీద ఎందుకు కోపం వచ్చింది అనేది తెలియదు. ఇప్పటి నుంచి అయితే ఉండదమ్మా, మీరు నిన్ను కూతురులాగా అనుకుంటూ ఉన్నానని చెప్పి మొన్న ఈ మధ్య 25వ తారీఖు క్రిస్టమస్ రోజుని చెప్పిన తర్వాత మేము కూడా ఆ విధంగా పెద్ద ఆయన చెప్పినప్పుడు ఇంకా మీరు అడగలేదు మా పైన ఎందుకు ఇంత కోపం సార్, నేను మీ కూతురు లాంటి దాన్ని, నా భర్త కూడా మీకు మంచి కావాల్సినవాడు, ఎందుకు మీరు మా మీద ఇలా ఇబ్బంది చేస్తున్నారు జరిగింది. అసలు ఏం లేదమ్మా, మీ మీద మాకు కోపం లేదని చెప్పారు మినిస్టర్ గారు. ఒకే మాట. మీరు ఈ విషయాన్ని అంటే ఇప్పుడు ఆ మీడియాకి వచ్చే ముందుగానే మీరు సీఎం గారిని కానీ ఇక్కడ ఎక్కువ ఉంటారనమాట, నారా లోకేష్ గారిని, వాళ్ళని ఎందుకు కలవలేకపోయారు? నేను అందరికీ కలిశానండి. మా మంత్రి గారి పుల్లారావు గారికి కూడా చాలాసార్లు చెప్పాను. అదేవిధంగా ఆంజనేయులు గారు జిల్లా పార్టీ అధ్యక్షులకు చెప్పాను. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క ఎమ్మెల్సీకి అందరికీ చెప్పానండి. అయినప్పటికీ కూడా పుల్లారావు గారు నా ముందే చాలాసార్లు మినిస్టర్ గారి మీటింగ్స్లో వెళ్ళి ఐబీలో కూర్చొని ఒక 5 నిమిషాలు అమ్మాయితో మాట్లాడదాం, కూర్చుందాం రా అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. వస్తానని చెప్పి వెళ్ళిపోవడం కూడా చాలాసార్లు జరిగింది. అంటే మీరు ఎంతమందికి చెప్పినా కూడా ఇప్పుడు సీఎం గారు మీకు చాలా దగ్గర ఉంటారు. ఇక్కడ గుంటూరు మీ రాజధాని కాబట్టి ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ఎక్కువ కాలం ఇక్కడే ఆయన గడుపుతున్నారు. నారా లోకేష్ గారు ఉంటారు. నేరుగా వాళ్ళకే చెప్తే సమస్య సద్దు మణిగేది కదా. అంటే మధ్యవర్తుల కన్నా అంటే ఇప్పుడు మీకు పంచాయతీకి వచ్చేసి పత్తిపాటి పుల్లారావు గారిని, పల్లె రఘునాథ్ రెడ్డి గారిని దూతలుగా వేశారు, వాళ్ళు వచ్చి మధ్యస్థం చేశారు. ఇదంతా కాకుండా నేరుగా మీరు సీఎంనే కలిసి చెప్పేసింటే ఒక సమస్య బాగుండేది కదా, అంటే మీ మీద ఇంకా కొద్ది కాన్ఫిడెన్స్ పెరిగేది కదా. ఒకసారి చెప్పానండి నేను, లేకపోతే ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడలేదు. నేను సార్తో 2 విషయాలు చెప్పాను. ఈ విధంగా వర్క్ చేయనివ్వట్లేదు సార్, 20 మందిని ఈ విధంగా పంపించారని చెప్పి ఆ 2 విషయాలే జరిగినప్పుడు ఆ 2 విషయాలు చెప్పాను. తప్పకుండా దాని మీద చర్చ తీసుకుంటానని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఒకసారి లోకేష్ అన్న గారిని కూడా కలిసి చెప్తే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాము, మాట్లాడతాం మేము, మీరేం భయపడొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పేపర్లో కూడా ఇచ్చారు, ఒక కమిటీని వేశారు. అసలు ఇద్దరు కూడా పార్టీకి కొత్త వారే, త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ నివేదిక ఇస్తుంది అది ఇది అన్నారు కదా. అంటే ఆ నివేదిక వచ్చి మీతో కలిసారు ఆ కమిటీ వాళ్ళంతా? వచ్చారండి అందరూ పార్టీ ఆఫీసులో, జిల్లా పార్టీ ఆఫీసులో చౌదరి గారు, హోమ్ మినిస్టర్ గారు నిమ్మకాయల చినరాజప్ప గారు, ఆంజనేయులు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, వీళ్ళ ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. నాతో ఒక అరగంట సేపు మాట్లాడారు, విడివిడిగా మాట్లాడారండి. నాతో మినిస్టర్ గారితో విడివిడిగా మాట్లాడిన తర్వాత కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడి ఇద్దరు కలిసి వర్క్స్ అంటే అన్ని ప్రోగ్రామ్స్, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు పాలు పంచుకోండి అమ్మా అని చెప్పారు. ఓకే అండి అని చెప్పాము. మినిస్టర్ గారు నా కూతురు లాంటిది, నేను ఈ విధంగా అసలు ఏం చేయలేదు, అది ఏ విధంగా జరిగింది. 20 మంది సరే మినిస్టర్ గారు పంపించలేదు, ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు 20 మంది మీ ఇంటి దగ్గరకు వచ్చారు. మీరు పోలీసులకు కంప్లైంట్ చేయలేదా? చేయలేదండి. అంటే పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా, మీరు ఒక జెడ్పీ చైర్పర్సన్, అసలు జిల్లా ప్రథమ పౌరాలు మీరు. అంటే ఎవరు ఏమి ఒక మినిస్టర్ పంపించారా లేదా అనేది మనం పక్కన పెడతాం అంశము. అది ఎవరు ఎందుకు వచ్చారనేదైనా కనీసం పోలీస్ విచారణలో తేలాలి కదా. మీ భర్తను టార్గెట్ చేసి వచ్చారు అంటే ఒక 20 మంది ఇంటికాటికి
ఒక ప్రోటోకాల్ ఉన్న ఒక క్యాబినెట్ హోదా ఒక ప్రోటోకాల్ ఉన్న మీ ఇంటి దగ్గరకు 20 మంది రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ విషయంలో మీరు ఎందుకు పోలీసులను అప్రోచ్ కాలేకపోయారు? ఇప్పుడు ఏంటంటే మినిస్టర్ గారు మీరు అని చెప్పి వాళ్ళు మినిస్టర్ గారి పేరు చెప్పి వీళ్ళు బెదిరిస్తారు. మినిస్టర్ గారి పేరు చెప్పొచ్చు, సీఎం గారి పేరు చెప్పొచ్చు. ఎవరి పేరు చెప్పినా మనకు థ్రెట్ వచ్చినప్పుడు మనము పోలీసుని ఆశ్రయించాలా. మనిషి ఫస్ట్, ఇక్కడ మనుషులం మనము. అవతల వ్యక్తి సీఎం క్యాండిడేటా పిఎం క్యాండిడేటా అనేది మనం తర్వాత క్వశ్చన్. అయితే ఇక్కడ మనకు థ్రెట్ వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మనము ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం, పోలీసుని ఆశ్రయించాలి. అంటే ఆ సాహసం మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే మాకు అసలు ఈ విధంగా ఇటువంటి అలవాటు లేదండి. ఈ విధంగా బెదిరించడాలు ఇవన్నీ మాకు అసలు తెలియవు. ఆ షాక్లో ఉండిపోయారు. మా హస్బెండ్ నాకు చెప్పలేదు 2-3 రోజులు. చెప్పలేదు. నేను భయపడతాను. నేను ఏ విషయమైనా ఎక్కువ భయపడతాను. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు మేడం, అన్ని బాగా ఆ విధంగా నేను కొంచెం భయపడతానని చెప్పి మా వారు నాకు చెప్పలేదు. 3 రోజుల తర్వాత డల్గా ఉంటూ ఉన్నారు మా వారు. ఏంటి అని చెప్పి అడగంగా 4 రోజుల తర్వాత చెప్తే, ఆ తర్వాత నేను మిగతా వాళ్ళకి మినిస్టర్స్ ఈ విధంగా పంపించారు సార్, ఎలా సార్ మాకు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అందరితో. మీ వారు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? నాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకు రా బాబు ఈ రాజకీయాలు ఏంటి గొడవలు ఇవన్నీ, ఊరికి హ్యాపీగా ఏదో మీ సేవా కేంద్రం పెట్టుకున్నాం హ్యాపీగా ఉండింది మాకు అనిపించిందా? చెప్పారా మీ వారితో ఏమన్నా ఎందుకండి ఈ రాజకీయాలు మనకు అన్నారా? రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా మనం ధైర్యంగా ఉండాలండి. అన్ని ధైర్యంగా ఉంటేనే రాణించగలరు. ఇప్పుడు జానీమున్ గారు ఒక ఉన్నత విద్యావంతురాలు, మంచి ఆఫర్ వచ్చింది, మంచి పొజిషన్ వచ్చింది, జెడ్పీ చైర్పర్సన్ అంటే ఈ వయసులో క్యాబినెట్ హోదాలో ఉండడం అంటే ఇది కాదు కదా అసలు, మంచి ఇది. అలాంటి సమయంలో ఖచ్చితంగా ఒక ధైర్యం అనేది తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనసు గట్టి చేసుకున్నారా లేదా ఇప్పటికైనా? తప్పకుండా సార్. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే బెదిరించడం ఏదైనా సరే చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఇప్పుడు రెడీ. అంటే మీ హస్బెండ్ కోసం ఎవరు వచ్చినా కూడా అందువల్లే మేము గట్టిగా నిలబడ్డాం కాబట్టి ఓపెన్ అయిపోయాం. ఇంకా జరిగితే అది జరిగింది, ఇంకా దీంట్లో ముసుగులో గుద్దులాట వద్దని చెప్పి ఓపెన్ అయ్యి ఇంకా చెప్పడం జరిగింది, ఈ విధంగా జరిగింది మా మీద అని చెప్పి. అదే ఆ రోజు మీడియాలో కూడా వచ్చేసింది అన్నమాట, అంతా కూడా ఆ రోజు నుంచి ధైర్యం తెచ్చుకొని చంపేస్తామని బెదిరించారు అది ఇది అనేసి అంతలా. మా హస్బెండ్ కూడా వద్దన్నారు, ఆ విధంగా వెళ్ళకూడదు మంచిది కాదంటే. మనకన్నా నేను మీ పార్టీ దాంట్లో కూడా అదే చెప్పాను, మీడియాలో కూడా. పార్టీ కంటే ప్రాణం గొప్పది కదండి. ప్రాణం అంటేనే పార్టీకి మేము ఏదైనా వర్క్ చేయాలి. మీరు ప్రాణంతో ఉండి మీరు బాగుంటే పార్టీ అభివృద్ధి కోసం మీరు ఏమైనా చేయగలరు. అదే అనిపించింది నాకైతే లాస్ట్. మీరు కానీ మీ హస్బెండ్ గారు కానీ బాగుంటే చిన్న వయసులోనే పదవులు వచ్చాయి, ఇంకా పార్టీ కోసం కష్టపడి ఏదైనా పదవులు వస్తాయి రావండి అని. పార్టీ కోసం ఏమైనా చేయాలంటే మీరు బాగుండాలి ఫస్ట్. మీరు బాగుండాలి అంటే మనకు ప్రాణం ఉండాలి. అది ఇప్పుడైతే ఏం సమస్య లేదు, బాగుంది. లేదండి. పుల్లారావు గారు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? అందరు బాగా ఆ సపోర్ట్. విషయం జరిగిన వెంటనే ఫస్ట్ ఎవరి నోటీస్ తీసుకెళ్లారు మీరు? అంటే జనం వచ్చిన వెంటనే పుల్లారావు గారితో మాట్లాడారు, ఎవరి నోటీస్ తీసుకెళ్ళారు? 4 రోజుల తర్వాత కదా సార్ నాకు తెలిసింది. నేను వెళ్ళి ఎవరికి చెప్పానంటే ఆంజనేయులు గారికి చెప్పాను. తర్వాత 2వ రోజు చెప్పాను. నాకు తెలిసిన 2వ రోజు పుల్లారావు గారికి ఈవినింగ్ ఐబీలో ఉంటే వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది. సార్ 2 నిమిషాలు పర్సనల్గా మేమిద్దరం మాట్లాడాలి సార్ అని చెప్పి నేను వెళ్ళి పుల్లారావు సార్తో చెప్పిన వెంటనే షాక్ అయ్యారు పుల్లారావు గారు. ఈ విధంగా 20 మంది వచ్చారు సార్, మాకు చాలా భయంగా ఉంది, చిన్నపిల్లలు సార్ మాకు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది పుల్లారావు గారితో. ఆయన కూడా చాలా బాధపడ్డారు. లేదమ్మా మీకేం జరగదు, నేను మాట్లాడతాను, మీకేం ఇబ్బంది లేదని చెప్పి చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మీరంటే కోపమా లేదంటే మీరు పుల్లారావు గారు వెంట ఉన్నారన్నది కోపమా రావెల గారికి? అంటే ఆయన పంపించలేదన్నారు సార్, మేము లాస్ట్లో తెలుసుకుంటే. అంటే మనుషుల్ని ఆయన పంపించారా లేదా మనం పక్కన పెడితే మీ మీద ఆయనకు కోపం ఉండదనుకోండి. కోపం ఉంది అంటే అంటే వ్యక్తిగతంగా జానీమోహన్ గారు అంటే కోపమా లేదంటే జానీమోహన్ గారు పుల్లారావు గారితో ఎక్కువ సఖ్యతగా ఉంటారన్నది కోపమా? అసలు అసలు చెప్పాలంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి చూశాను సార్ నేను ఎలక్షన్స్ అప్పుడు. మినిస్టర్ అయిన తర్వాత మాత్రమే పరిచయం మాకు. అంత ముందర మాకు రిలేషన్ అనేది ఎవరు తెలియదు. రావెల గారు అసలు తెలియదు. పుల్లారావు గారు అంత ముందర నుంచే కొంచెం పరిచయం మేము, ఎందుకంటే జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎక్కువ. రావెల గారు అయితే మాకైతే సపోర్ట్ చేయలేదు. జెడ్పీ చైర్పర్సన్ వస్తుందంటే సపోర్ట్ అయితే రావెల గారిని కలవాలని ఐడియా కూడా మాకు రాలేదు. పుల్లారావు సార్ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఆ విధంగా తర్వాత మినిస్టర్ వచ్చిన తర్వాత మినిస్టర్ గారు మా కాన్స్టిట్యుయెన్సీ చెప్పి మేము కూడా పుల్లారావు గారితో ఏ విధంగా అభిమానంగా ఉన్నాను, రావెల గారితో కూడా వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళం సార్, మాకు వాళ్ళ పిల్లల ఏజే. ఆ విధంగా మేము ఒక బాబాయిలాగే ఫీల్ అవుతూ ఉంటాను అందరితో కూడా. సొంత మండలమైన మీ కాకమాన మండలానికి కూడా కనీసం జెడ్పీ చైర్మన్ అయిన మీ అనుమతి కూడా లేకుండా అసలు మిమ్మల్ని సంప్రదించి కూడా మీతో ఏం మాట్లాడకుండా మంత్రి హోదాలో ఎంపీడీఓని కూడా ఆయన నేరుగా అక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగిందనేది కూడా అంటారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు?
అప్పుడు అంటే అయిపోయింది కదా సార్, దాని అంటే గురించి మీ సొంత మండలం కాబట్టి ఏదైనా అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్గా ఉన్న మీరు మొదట జెడ్పీటీసీ జెడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్ అయ్యారంటే మీ మండలాన్ని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తు అనేది మీకు ఉంటుందన్నమాట. అరే జెడ్పీటీసీగా గెలిపిస్తేనే జానీమోహన్ మన మండలాన్ని ఇలా చేశారు, ఈమెను ఇంకా పై స్థాయికి తీసుకెళ్తే ఇంకా ఏం చేస్తారన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట, ఎవరికైనా కూడా. అలాంటప్పుడు ఒక అధికారిని, పనిచేసే అధికారిని మండలానికి తెచ్చుకోవడం, పవర్ మన చేతిలో తెచ్చుకోవడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఆ అవకాశాన్ని మీరు కోల్పోయారు అక్కడ. అంటే ఆ పరిస్థితిని మీరు ఎలా జీర్ణించుకున్నారు? ఫస్ట్ కొంచెం బాధేసింది సార్. అయినప్పటికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఆయన కూడా అభివృద్ధి చేస్తే మంచిది. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను సార్, ఎవరైనా సరే డెవలప్మెంట్ చేసుకుంటే హ్యాపీ. నేను చేయాలా, మినిస్టర్ గారు చేయాలా, ఎంపీపీ చేయాలనేది అక్కడ పని కాదు. ఈ రోడ్డు నేనే వేయాలనేది కాదు, కరెక్ట్ కాదు అది. ఈ రోడ్డు ఒకళ్ళు వేస్తున్నారు, ఇంకో రోడ్డు వేద్దాం, దానివల్ల 2 రోడ్లు కంప్లీట్ అవుతాయిగా అనే మనస్తత్వం మాదండి. ఎందుకంటే నేను చిన్న లెవెల్ నుంచి వచ్చాను, నాకు బాధలు ఏంటనేది మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ విధంగా నాకు నేనే చేయాలా అని చెప్పి ఎప్పుడు పట్టుదలతో అయితే ఉండము సార్. ఎందుకంటే 4 చేతులు కలిస్తేనే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది. ఆ విధంగా వస్తున్న మినిస్టర్ గారు వేస్తే ఏమైంది అనుకున్నాను. తర్వాత ఫస్ట్ కొంచెం బాధపడ్డా, మాకు కూడా చెప్తే మినిస్టర్ గారు మేమే వేసేవాళ్ళం కదా అని చెప్పి. ఆ తర్వాత నేనే క్లియర్ అయ్యాను, ఏమైంది, ఎవరు వేస్తే ఏమైంది, మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఎవరు చేస్తే ఉంది, వీళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు, ఎవరైనా ఒకటే కదా చేసేదని చెప్పి అనుకున్నాను నేను. తర్వాత రావెల కిషోర్ బాబు గారితో ఈ సంఘటన తర్వాత సీఎం గారు ఏమైనా మీతో మాట్లాడారా? లేదు సార్, మాట్లాడలేదు. అయితే మీరు కేవలం పుల్లారావు గారి దృష్టికి, ఇతర ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టికి మాత్రమే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. నన్ను అడ్డొస్తే అతమారుస్తాం అన్న కూడా రావెల కిషోర్ బాబు గారు మమ్మల్ని హెచ్చరించారంటూ మీడియా దృష్టికి పది. ఇదంతా కూడా మీరు ఆడిన ఓ కట్టుకథగా బయట ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కేవలం 2.5 సంవత్సరం పదవీ కాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే ఎక్కడ పృథ్వీలత గారికి తిరిగి అవకాశం వస్తుందో అన్న భావనతోనే ఇలాంటి ఒక కట్టుకథను సృష్టించి సీఎం దృష్టికి తీసుకోకుండా ఇలాంటి పెద్ద నాటకం ఆడారు జానీమోహన్ గారు అన్నది ప్రతిపక్షాల నుంచి చూస్తున్న వాదన. వారికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ప్రతిపక్షాలు అనేకం అనుకుంటాయి, దీంట్లో మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక మైనార్టీ, బీసీ మైనార్టీ మహిళ బయటకు వచ్చి అంత ఓపెన్గా చెప్పిందంటే ఏదో విషయం లేకుండా అయితే ఎవరు చెప్పరు. అది దగ్గరే సీఎం ఉంటారు కదా, సీఎంకు చెప్పొచ్చు కదా. కేవలం సీఎంకు చెప్పుకోకుండా ఇక్కడిక్కడే వాళ్ళు ఆడారంటే అది కూడా మీరు మధ్యస్థం వచ్చినప్పుడు, రాజీకి వచ్చినప్పుడు కూడా మీ డిమాండ్ కూడా ఒకటి ఉంది. నేను రాజీ కావాలి అంటే నా పదవీ కాలాన్ని పొడిగించాలి, పదవీ కాలాన్ని పొడిగిస్తేనే నేను రాజీ అవుతా, లేకపోతే రాజీ కానని జానీమోహన్ గారు డిమాండ్ ఇవ్వడంతోనే పత్తిపాటి పుల్లారావు గారు మాట మార్చారని ప్రతిపక్షాలు బలంగా వాదిస్తున్నాయి. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? అదైతే లేదండి, నేను మొదటి చెప్పాను, మీరు 2.5 పృథ్వీలత ఒకవేళ ఈ విధంగా ఉండుంటే ఇద్దరిని కలిపి మాట్లాడేవాళ్ళు ఫస్ట్లో. అది అసలు జరగలేదు. ఆ విధంగా జరగలేదు కదా. 5 years నాదే అని చెప్పారు. నీకు 2.5 అమ్మ, తర్వాత ఆమె రావాలి, నువ్వు దిగాలని చెప్పేది ఎవరు చెప్పలేదు. మాకు 5 సంవత్సరాలు మాకుందని చెప్పి మాకు నమ్మకం ఇచ్చారు ఫస్ట్ నుంచి అందరూ కూడా. ఆ విధంగానే మేము వచ్చాం. తర్వాత ఈ కొంత సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి. మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను సార్ ఒకసారి. అయినప్పటికీ కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తావా, నువ్వు అంత చూస్తావా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటి మళ్ళీ రిపీటెడ్గా చెప్తే నాకు మా సీఎం గారు బాధపడతారని చెప్పి కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మా వల్ల, 2 వ్యక్తుల వల్ల పార్టీ నష్టపోవడం అనేది నాకైతే అస్సలు ఇష్టం లేదండి. అయినప్పటికీ కూడా నా కోసం నేను ఓపెన్ అవ్వడం తప్ప నేను పార్టీ గురించి అయితే బ్యాట్ చేయాలనేది ప్రసక్తే లేదు. నేను చెయ్యను అసలు. ఎందుకంటే పార్టీ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది. పార్టీకి ఒక ఓటుని తీసుకురావాలి కానీ పోగొట్టే విధంగా అయితే మేము చేయాలనేది నాదైతే అసలు అటువంటి మనస్తత్వం అనేది లేదండి. అందుకోసం అని చెప్పి నేను కొన్ని విషయాలు చెప్పకపోతేనే మంచిది అనిపిస్తుంది ఇక్కడ. అంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు కొన్ని అంశాలు ఏవైతే మీపైన ఆరోపణలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవడము, ఓపెన్ చేయడము ఒక రకంగా మంచిదే అవుతుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఒక వేదికలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలను చర్చించుకోవడము, ఓపెన్ కావడం అనేది కొద్దిగా మనసును కూడా కొద్దిగా తేలిక చేస్తుందన్నది కూడా ఒక అంశం మేడం. అందులో భాగంగా చెప్పాల్సుకున్న అంశాలు చెప్పుకోవడంలో తప్పేమీ ఉండదు. అంటే ఏవైతే మీకు జరిగిన సంఘటన ఏపాడు తెలియడం వల్ల మీ అధిష్టానం కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని విషయాలు నేరుగా మీరు అధిష్టానానికి చెప్పలేకపోయినా మీడియా ద్వారా చెప్పినప్పుడు అధిష్టానం అర్థం చేసుకుంటుంది. మీ పనితీరు పట్ల, మీ నిబద్ధత పట్ల ఎప్పుడైతే అధిష్టానానికి నమ్మకం ఉంటుందో ఖచ్చితంగా అధిష్టానం మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీ నిబద్ధత పట్ల అధిష్టానానికి నమ్మకం లేదనిపిస్తుందా మీకు? లేదండి, అదేం లేదు. మా గురించి ఎవరు తెలుసుకున్నా సరే పాజిటివ్గానే వస్తుంది. ఎందుకంటే మేము వాళ్ళతో
పబ్లిక్తో మాట్లాడడం కానివ్వండి, వాళ్ళకి ఇంటరాక్షన్ కానివ్వండి, వాళ్ళకి మాకు ఉన్న ఈ 2.5 సంవత్సరాల అనుబంధం కానివ్వండి, మా ఆఫీస్ కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తే మేము ఎటువంటి వారు, జానిమన్ ఎటువంటి వారు, వాళ్ళ భర్త ఎటువంటి వారంటే ఎవరైనా చెప్పగలరు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ లేదా చెడ్డవాళ్ళ అనేది వాళ్ళే చెప్తారు. కాబట్టి దాని మీద అయితే మాకు అసలు ఎప్పుడు భయం లేదండి. సాధారణంగా ముస్లిమ్స్లో ఏదో చిన్న సమస్య వచ్చినా మొత్తం యూనియన్ అంతా కదిలి వస్తుంటుంది ఎక్కడ చూసినా మేడం. అలాంటి ఒక మైనార్టీ విభాగానికి చెందిన మీకు సమస్య వచ్చినప్పుడు, అంటే రావెల కిషోర్ బాబుతో సమస్య తలెత్తింది, ఆ సమయంలో మైనార్టీలంతా మీకు సపోర్ట్గా నిలిచారనేది బయట చెప్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం మేడం? ఆ రోజు శుక్రవారం 23వ తారీఖు ఈవినింగ్ 3:30కి అండి మీడియా వాళ్ళతో ఓపెన్ అయిపోయింది. ఆ రోజు చేసిన వెంటనే అది లైవ్ కూడా వెళ్ళిపోయింది, కొంతమంది లైవ్ కూడా ఇచ్చారు. అప్పటికప్పుడే స్క్రూలింగ్ కింద ఈ విధంగా జానిమున్ ఏడుస్తుందని చెప్పి వచ్చిన వెంటనే అందరూ బాధపడ్డారు. మా వాళ్ళంతా మైనార్టీస్ కానివ్వండి, మైనార్టీస్ అనే కాదు, నేను మా మండలంలో ఇప్పుడు జనభూమిలో తిరుగుతుంది వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అందరూ ఏడ్చేశారంట. అసలు నేను ఏడ్చేదలిగి ఆ రోజు ఆ విధంగా అందరూ కాల్ చేయడం, మైనార్టీ సోదరులు అందరూ కూడా అప్పటికప్పుడే ఒక అరగంటలోనే ఇంకా కాల్ స్టార్ట్ అయినాయి. మా హస్బెండ్ సెల్, నా సెల్, మా మామయ్య సెల్, అందరి ల్యాండ్ లైన్ అన్నీ మోగుతూనే ఉన్నాయి. అసలు గ్యాప్ అనేది ఇవ్వలేదు. నిమిషం సెకండ్కి ఆ ఫోన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఏమైందంటే ఏం లేదు ఈ విధంగా అని చెప్పి కొంతమంది వచ్చేసారు ఇంటికి కూడా. అప్పటికప్పుడే 100 మంది కూడా రావడం జరిగింది. మా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. నైట్ అయిపోయింది. 100 నుంచి ఒక 200-300 వరకు వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు. బ్యాచెస్గా ప్రతి ఒక్క విలేజ్, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి మైనార్టీస్ అందరు రావడం, అదేవిధంగా జిల్లాల నుంచి కాల్స్ రావడం, వాళ్ళు కూడా వస్తానని. వద్దండి, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మనకి చంద్రబాబు గారు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉన్నారు, సపోర్ట్ చేస్తారు మాకు అని చెప్పి మాకు నమ్మకం ఉంది. సపోర్ట్తోనే మినిస్టర్ గారితో కూడా కాల్ చేయించడం జరిగింది. ఆ తర్వాత రోజు సాటర్డే, నెక్స్ట్ సండే పుల్లారావు గారు కూడా ఈవినింగ్, పుల్లారావు గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు, రావెల గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. కాల్ చేశారు, ఈ విధంగా వస్తున్నామమ్మా అంటే, రండి సార్ అంటే, మీ ఇంటి దగ్గర ఎవరు లేకుండా చూడండి అమ్మా అంటే అందరిని ఇంటికి పంపించేసాం. అసలు అందరు వచ్చారు. గొడవ చేస్తాం, షాపులు బంద్ చేస్తాం, అన్ని పగలగొడతాం, బస్సులు ఇవన్నీ అంటే అస్సలు వద్దు. అదంతా మన ప్రాపర్టీ, మనం ఇచ్చిన ట్యాక్స్తోనే ఆ బస్సులు కానివ్వండి, ఏదన్నా గవర్నమెంట్ వస్తున్నాయి అంటే అని చెప్పి. యూత్ ఎక్కువ ఉంటారు మైనార్టీస్లో, యూత్ అంతా వచ్చేసారు. తెనాలి యూత్, ఇటు దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీల వాళ్ళు కవర్ అయ్యారు. యూత్ వాతావరణం వెళ్ళకుందంటారు. చాలా గొడవ, వాళ్ళందరూ వదిలేస్తే మేము ఎంత దూరం వెళ్తారో అని చెప్పి మాకు భయం వేసింది. నాకు, మా వారికి, వాళ్ళందరికీ సర్ది చెప్పడం. ఈ గొడవ ఒకటి జరిగిందంటే దీన్ని వదిలేసి వాళ్ళని సైలెంట్గా వాళ్ళని సర్ది చెప్తా కూర్చున్నాం మేమిద్దరం. మీరేం చేయొద్దయ్యా, అదేం వద్దంటున్నారు. మా బైక్స్ అన్నా కాల్చుకుంటాం అన్నారు మా వాళ్ళు. దేవుడా వద్దు, ఏం వద్దు, మనకి చంద్రబాబు గారు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారు మైనార్టీస్కి. దీని గురించి కూడా ఆరా తీసి ఎవరిది ఉంటే ప్రాబ్లం వాళ్ళు తప్పకుండా వాళ్ళని ఆ విధంగా చేయొద్దని చెప్పి సపోర్ట్ చేస్తారు మనకి చంద్రబాబు గారు అని చెప్పి అందరినీ మాటలు చెప్పి బుజ్జగించి మళ్ళీ పంపించాం. అయినప్పటికీ 2వ రోజు కూడా మళ్ళీ సండే వచ్చేసారు మా వాళ్ళంతా. లేదు ఈ ఇష్యూ ఏమో ఈరోజు తేలేటట్లేదు అని చెప్పి మా వాళ్ళంతా గొడవలు. ఇంకా వద్దు, అసలు ఏం గొడవ అనేది ఏం చేయకూడదు, మైనార్టీస్ అంటే ఎంత సైలెంట్గా ఉంటాం అనేది కూడా నిరూపించాలి మనందరము అని చెప్పి సైలెంట్గా ఉంచాం వాళ్ళు. గుంటూరులో మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు, అధిక భాగం కూడా ఉన్నారు. ఏమాత్రం ఇదైనా కూడా లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా అవుతుంది. అయితే ఒక యుద్ధ వాతావరణాన్ని మీరు ఆపారనమాట. అవును సార్. అంటే మినిస్టర్లు వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోయారు మేడం? వెళ్ళిపోయారండి, ఎవరు లేరు, అందరినీ పంపించేసాం. తర్వాత ఏమన్నారు మినిస్టర్లు వచ్చి? వాళ్ళు వస్తున్నారు అనే సంగతి కూడా చెప్పలేదు. వాళ్ళు వస్తున్నారంటే మళ్ళీ మా ఇంత జరిగేటళ్ళకి ఎవరు ఏం చేయలేదేంటి అని చెప్పి అడుగుతారు కదా, మీరు వెళ్ళిపోండి, మేము కూడా వెళ్ళిపోతున్నాం, మా ఊరు వెళ్తున్నాం అని చెప్పి ఏదో సైలెంట్ చెప్పేసి ఇంకా వాళ్ళని పంపించేసేయడం జరిగింది. ఆ రోజు మినిస్టర్స్ వచ్చి ఏమన్నారు మేడం? అలా ఆ రోజు ఈ విధంగా ఇక్కడే కూర్చున్నామండి. 3 మినిస్టర్లు, మన ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు రావడం జరిగింది. నేను మా వారిద్దరం కూర్చున్నాం. అది జరిగిందంతా చర్చించాము. మినిస్టర్ గారు కూడా సైలెంట్గా లేదు ఈ విధంగా లేదు, నేను జరగలేదు, ఇప్పటి నుంచి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుందాం, నువ్వు నా కూతురు లాంటివి దానివి, ఎప్పుడు నేను అదే అంటాను, ఫస్ట్ నుంచి నువ్వు కూతురు అల్లుడనే అన్నాను, ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను, నువ్వు నా కూతురు లాంటి దానివి, మా పిల్లలంత ఏజ్ మీది, తప్పకుండా మీకు ఇటువంటి ఇబ్బందులు ఎవరి ద్వారా కూడా రాకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తాను నేను అని చెప్పాను. మళ్ళీ 20 మంది పరిస్థితి మేడం? 20 మంది ఎవరు అనేది మళ్ళీ తీరలేదా? లేదండి, ఇంకా 20 మంది అట్లా వెళ్ళిపోయారు. అంటే ప్రస్తుతం అయితే అంతా శాంతియుతంగా అయిపోయింది. పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరూ వచ్చి మాకు మాట ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా సైలెంట్ అయిపోయాం. పార్టీలో అంతర్గత విషయం కాబట్టి ఇది బయటికి వెళ్తుంటే ఇంకా చాలా చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు కూడా దీనికి
ఆ విధంగా మెయిన్ పార్టీని బ్యాడ్ అవుతూ ఉందని చెప్పి ఇంకా మేము సైలెంట్ అవ్వడం జరిగింది. మీ మైనస్ని వాళ్ళు ప్లస్గా చేస్తారని భావిస్తున్నారు మీరు? మీ మైనస్ని వాళ్ళు ప్లస్గా చేసుకుంటారని భావిస్తున్నారా? అవును సార్. ప్రస్తుతం ఎలా మేడం, ఈ విభేదాల మధ్యలోనే జన్మభూమి కార్యక్రమాలు వచ్చాయి. ఈ జన్మభూమి కార్యక్రమాల్లో రావెల కిషోర్ బాబు గారు పాల్గొంటున్నారా? మొదటి రోజు గరికపాడు జరిగింది సార్ మా మండలంలో. అంటే మండలానికి 5 మండలాలు కాన్స్టిట్యున్సీలో అన్ని చూసుకోవాలి, రాష్ట్రంలో కూడా వెళ్ళాలి కాబట్టి మినిస్టర్ గారు మా మండలంలో మొదటి రోజు పాల్గొన్నారు. మేము కూడా వెళ్ళాము కలిసి. జన్మభూమి ఒక విలేజ్కి వచ్చారు గరికపాడు, ఆ విలేజ్కి మేము కూడా వెళ్ళి పాల్గొనడం జరిగింది. ఈ కొమ్మూరులో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా అక్కడ మొత్తం మీ ఇది లేకుండా డైరెక్ట్గా మీ అనుమతి లేకుండానే అక్కడ ఖర్చు చేస్తున్నారు, అది ఇది అంటున్నారు. అంటే మంత్రివర్యులు అంటే మా అనుమతి అనేది అవసరం లేదు నాది. అంటే జెడ్పీ చైర్మన్ కదా మేడం, ఇప్పుడు ఏదన్నా ఇచ్చేసేటప్పుడు జెడ్పీ చైర్మన్గా మాట్లాడితే బాగుంటుంది కదా. అంటే ఇలాంటి విషయాలు ఇక తలెత్తుకోకుండా ఉండేలా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు? మళ్ళీ మంత్రి గారు చెప్తా ఉన్నారు, మంత్రి గారు మా మండలం కానివ్వండి మా విలేజ్లో చేసేటప్పుడు ఇద్దరం కలిసి చేసుకునే వర్క్ అయినా సరే, అంటే శంకుస్థాపన అయినా, కొబ్బరికాయలు పగలగొట్టడం, ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అదేవిధంగా ప్రోగ్రామ్స్లో అన్నిట్లో కలిసి పాల్గొందాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే మేడం, మంత్రి గారితో రాజీ అయిపోయారు, మంత్రి గారితో బాగానే మాట్లాడతారు. మళ్ళీ ఎంపీపీ నక్కల శైలజా గారితో కూడా రాజీ ఎప్పుడు ఉంటుంది అంటారు? మినిస్టర్ గారు కూర్చోబెట్టి మాట్లాడతా అన్నారు ఇద్దరితో. ఇప్పుడు ప్రస్తుతానికి మినిస్టర్ గారు మొన్న వచ్చినప్పుడు కూడా ఇద్దరు మాట్లాడుకున్నాము, కలిసారా అంటే ఓకే అని చెప్పి విషెస్ చెప్పుకున్నాం. న్యూ ఇయర్ది. మళ్ళీ తర్వాత ఏమైనా మాట్లాడుకుంటున్నారు మేడం? నార్మల్గా అంటే అభివృద్ధి అనేకి అందరూ కలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే అప్పుడు వస్తుంది కదా, ఒక చేతితో రాదు కదా. అలా ఎంపీపీ గారు మీరు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మినిస్టర్ గారు మేమే కలిసాం, మినిస్టర్ గారు కలిపేస్తారు మా అమ్మల్ని కూడా. కలిపేస్తారా, కలిపారా? కలిసిపోయినట్టే దాదాపు కలిసిపోయినట్లే. ఇంకా అక్కడ కూడా విభేదాలు ఏం లేవంటారు? లేదండి, ఇంక విభేదాలు లేకుండా ముందుకు పోతున్నారు. ఒకటి మేడం, మీ కాకమాను ఈ మండలం మొత్తం కూడా కొద్దిగా దిగువ ప్రాంతంలో ఉంటుంది. అటు వర్షం ఎక్కువ వచ్చినా మీకు కష్టమే, వర్షం ఏమీ లేకపోయినా కష్టమే, తాగడానికి నీళ్లు కూడా ఉండవు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేస్తున్నారు మీరు? ఈ పరిస్థితిని అధిగమించడానికి మాకు నల్లమడ వాగు అనేది ఒకటి ఉందండి. దానికి కూడా డెవలప్మెంట్, మొన్న వరద వచ్చినప్పుడు మాకు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల నుంచి ఆ రోడ్ మీదుగా కాకుమాన్లో ఒక చిన్న మీటింగ్ పెట్టి ఇటు పెదనందిపాడు వచ్చి మొత్తం నల్లమడ వాగంతా, వాగు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాలు కానివ్వండి, దానివల్ల ఏ విధమైన అభివృద్ధి ప్రజలకు అనేది కూడా చెక్ చేయడం జరిగింది. దానికి అవసరమైన ఫండ్ కూడా కేటాయించడం జరిగింది. త్వరలోనే ఆ వర్క్స్ కూడా జరుగుతాయి. వర్క్స్ జరిగితే రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీరు చెప్పినట్లు నల్లమాడ వాగు కరకట్టలన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అసలుకి పైన ఏమాత్రం వర్షం వచ్చినా కూడా మొత్తం మీ ఊరే మునిగిపోతున్న పరిస్థితి ఉందంటుంటారు. అంటే మిమ్మల్ని జెడ్పీటీసీగా గెలిపించి జెడ్పీ చైర్మన్గా కావడానికి సహకరించిన నల్లమాడ ప్రజల రుణం తీర్చుకోవడానికి, అంటే దాన్ని ఏమైనా ఆ కరకట్టలను అభివృద్ధి చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే దాన్ని స్ట్రెంథన్ చేయడానికి. అది దాని గురించి మేము కూడా మంత్రి గారితో ఈ విధంగా అందరితో కూడా చర్చించడం జరిగింది. దాని గురించి సీఎం గారే డెసిషన్ తొందరగా తీసుకోవడం కూడా జరిగింది. దానికి మా వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. వర్క్స్ అనేవి కూడా తొందరలోనే స్టార్ట్ కూడా కాబోతున్నాయి, మొదలు పెట్టబోతూ ఉన్నారు. పారిశుద్ధ్యం అంతా అధ్వానంగా ఉంటుంది. అసలుకి చినుకు పడితే అసలు చిత్తడి కాకుమానులు అంటుంటారు. అంటే ఈ పారిశుద్ధ్యాన్ని దీనంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా మీ కాకుమానుని చూడ్డానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? దానికి కూడా డ్రైనేజెస్ లేవండి ముఖ్యంగా అన్ని చోట్ల. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి, పెదనంతిపాడు గ్రామానికి అన్ని విత్ డ్రైన్స్, రోడ్స్ ఉన్న చోట డ్రైన్స్, అసలు రోడ్డు లేని చోట రోడ్ విత్ డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టించడానికి కూడా ఎస్టిమేషన్స్ అడుగున్నారు. అవకాశం ఉందా మేడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి? అవును, అంటే అసలు ఎక్కడ రోడ్స్ కొన్ని లేవు. అప్పుడు అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించడానికి ఎస్టిమేషన్ ఏమన్నారు సీఎం గారికి కూడా పంపించాం. త్వరలోనే అవి శాంక్షన్ అయితే మాకు కాకుమాను విలేజ్ అంతా స్వచ్ఛ కాకుమాను చేసుకోవడానికి మాకు సీఎం గారే సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం కూడా అభినందనీయం. దానికి ఎల్లప్పుడూ కూడా సరదా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటాం మా కాకుమాన్ గ్రామం నుంచి. కాకుమాన్ ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి ఇంకా ఏమేమి చేయబోతారు మీరు? మా కాకుమాన్ మండల ప్రజలందరూ కూడా మా గ్రామం ఏ విధంగా అంటే, నా గ్రామం అంటే ఎంత ఇష్టం, మండలం అంటే కూడా అంతే ఇష్టం అండి. అందరూ కలిపి మమ్మల్ని గెలిపించారు, అందుకు ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయడానికి ఎల్లప్పుడూ కూడా, అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల వరకు దాదాపు చాలా వరకు చేశాము.
ఈ 2.5 సంవత్సరాల్లో కూడా తప్పకుండా ఏ విధంగా చేయాలో ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నాం. ఆ విధంగా డెవలప్మెంట్ మా కాకుమాన్ మండలాన్ని స్వచ్ఛ కాకుమాన్ చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. ప్రస్తుతం నాడు మీతో పాటే జెడ్పీ చైర్మన్ కుర్చీ కూడా పోటీ పడ్డ పృథ్వీలత గారితో మీకున్న సంబంధాలు ఎలాంటివి? ఇప్పుడు పృథ్వీలత గారు పృథ్వీలత గారు కూడా నా ఏజ్డే కాబట్టి మేము ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. చాలా బాగా నేను బాగా మాట్లాడతాను. అంటే మనం అడగలేదు ఎప్పుడు ఇస్తావు నా కుర్చీ నాకు ఎప్పుడు ఇస్తావు అడగలేదు. అదైతే జరగలేదు సార్. మా ఇద్దరి మీద ఆ డిస్కషన్ అనేది రాలేదు. నీ కాలం అయిపోయింది, ఇంకా నాకు ఇచ్చేసి నా కుర్చీ నాకు ఇచ్చేసి ఏం లేదా? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద గోలగా ఉంది మేడం. అంతా కూడా ఈ జెడ్పీ చైర్మన్ అంతా కూడా కొంతమందికి 2.5 సంవత్సరం 10 కాలం ఉండడంతో నా కుర్చీ నాకు ఇప్పుడు అనంతపురం జిల్లాను తీసుకుంటే చమన్ సాబ్కి పూల నాగరాజుకు మధ్యలో కూడా ఈ వివాదం పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితే ఉంది. అంటే దీన్నంతా ఇది కరెక్ట్ అంటారా? 2.5 సంవత్సరాల పంపకాలు చేయడం కరెక్ట్ అంటారా? మీరు ఒక జెడ్పీ చైర్మన్గా చెప్పండి. దాని గురించి అయితే నాకు అంత నాలెడ్జ్ అయితే లేదండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అల్లా ఆశీస్సులు, చంద్రబాబు గారి దయతో నాకు ఇటువంటి మంచి అవకాశం వచ్చింది. ఆ విధంగా చంద్రబాబు గారికి దీని ద్వారా ఎటువంటి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రతినిత్యం కూడా ప్రయత్నిస్తూ ఉంటాను. అదేవిధంగా నేను స్కూల్స్ డెవలప్మెంట్ గురించి కూడా ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను. అది ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎల్లప్పుడూ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నాను. ఆ స్కూల్స్ అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మేము జిల్లా పరిషత్ ద్వారా. 10th క్లాస్ స్టూడెంట్స్కి చంద్రన్న విద్యాజ్యోతి పేరుతో 2 years నుంచి మెటీరియల్ అందజేస్తూ ఉన్నామండి. అదేవిధంగా 10th క్లాస్ స్టూడెంట్స్కి లాస్ట్ 40 days స్నాక్స్ ఇస్తారు. ఫస్ట్ నేను 2005లో కంప్లీట్ అయింది నాది 10th క్లాస్. అప్పుడు 2 rupees ఉందండి. నాకు అప్పుడు స్నాక్స్ స్టార్ట్ అయింది. మేము 2005లో చదివేటప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు అది 6 రూపీస్కి వచ్చింది. నేను 10th ఎప్పుడు మేడం? 2005 అండి. 2005 10th పాస్ అయ్యారు. ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్ వచ్చారు. అంటే మొదటి నుంచి మీరు ర్యాంక్ స్టూడెంటేనా? మరీ అంత బాగా కాకపోయినా బాగా చదివానండి. ఫస్ట్ క్లాస్ 480 వరకు వచ్చినాయి. 480 వరకు వచ్చాయి 10th క్లాస్. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. 826 వచ్చినాయి ఇంటర్మీడియట్లో. ఎంపీసీ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్. అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా మంచి మార్కులతోనే పాస్ అయ్యారు మీరు. అంటే ప్రస్తుతం ఈ కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ స్కూల్ అయితేనేమి, ప్రభుత్వ స్కూల్స్ ఇవన్నింటిలో కూడా విద్యా ప్రమాణాలు చాలా తక్కువ పడిపోతున్నాయి అన్నమాట. అంటే ఉపాధ్యాయులు మంచి నాణ్యత కలిగిన ఉపాధ్యాయులు, క్వాలిఫైడ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సమయానికి స్కూలుకు రావడం కానీ, నిర్ణీత సమయాల్లో క్లాసులు చెప్పడం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడకపోవడంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ముఖ్యంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి జెడ్పీ చైర్పర్సన్గా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ విధంగా మెటీరియల్ ఇస్తూ ఉన్న అంత ముందులు ఉంది. దాన్ని మళ్ళీ మేము కొనసాగించాం. కాకపోతే ఇంకొంత ఎక్కువ ఈ స్నాక్స్ పరంగా అయితే దాదాపు ఇయర్లీ 65 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 2 years ఇచ్చాం. ఈ ఇయర్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు మాకు. అందుకని చెప్పి HDF అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ ఓన్లీ ఫర్ స్కూల్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. దాంట్లో ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళే చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల NRS చేస్తూ ఉన్నారు, ఫౌండేషన్స్ చేస్తూ ఉన్నారు, లోకల్ పెద్ద నాయకులు చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ అనేది స్కూల్స్కి కానివ్వండి, విలేజెస్ రోడ్స్ కానివ్వండి, ఆ విధంగా చాలామంది చేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏదైనా ఫండ్ క్రియేట్ చేసి దాని ద్వారా స్నాక్స్ అందజేద్దామని చెప్పి ఆలోచనతో ఉన్నాం. మేము మా జెడ్పీటీసీలు అందరూ కూడా సహకరిస్తామన్నారు. ఇంకా కొంతమంది సహకరిస్తామంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి వచ్చేంత వరకు కూడా ఎంతో ఆరాటపడుతున్న ఉపాధ్యాయులు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత దాంట్లో సరిగ్గా నిమగ్నం కాలేకపోతున్నారు. ఎందుకంటే సమయపాలన పాటించడం లేదు ఎక్కడ కూడా. ఉపాధ్యాయులు ఇష్టానుసారం రావడం, ఉదయం 9 గంటలకు స్కూల్ అంటే 10కి రావడం, 11కు రావడం. కొంతమంది వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ బినామీ టీచర్లని, విద్యా వాలంటీర్లను పెట్టి వాళ్ళతో నడిపించడము, లాంటి చర్యలు ఎక్కువగా సాగుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలో. ఇలాంటివి ఇప్పటివరకు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా, లేదంటే ఇటువంటి వాటి మీద మీరు ఏమైనా దృష్టి కేంద్రీకరిస్తున్నారా? నార్మల్గా అయితే మేము అక్కడ వెళ్ళేటప్పుడు స్కూల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. టీచర్స్ అందరూ ఉన్నారా లేదా, స్టూడెంట్స్ అటెండెన్స్ ఎంత ఉంది, అటెండెన్స్ ఇక్కడ ఎంత ఉంది, వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా నేను నార్మల్గా ఇటు చూస్తాను. అట్లా లెక్కేయడం, కౌంట్ కూడా చేసి 2-3 షాట్లు పట్టుకున్నాను అందరినీ. వాళ్ళు లేదమ్మా ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళారు అలా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా మరి మిడ్ డే మీల్స్ కానివ్వండి, అది కూడా చెక్ చేస్తుంటే ఏ విధంగా వండిస్తున్నారు, మీరు అసలు చెక్ చేస్తున్నారా లేదా, స్టూడెంట్స్ ఎంతమంది తింటున్నారు అనేది మొత్తం ఫైల్తో మిడ్ డే మీల్స్ ఫైల్ కూడా రిజిస్టర్ కూడా చెక్ చేయడం జరిగింది. సమయపాలన పాటించిన ఉపాధ్యాయుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు?
అదే ఇప్పుడు దాకా అయితే నేను చాలా స్కూల్స్ వెళ్ళాను. దాదాపు 326 ఉంటే 250 అబోవ్ వెళ్ళాను సార్ స్కూల్స్. అయినప్పటికీ కూడా నాకు ఎక్కడైతే దొరకలేదు. బయోమెట్రిక్ కూడా పెట్టబోతూ ఉన్నారు. అంటే మీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరైనా టీచర్లు అయ్యి కానీ మీకు విద్య నేర్పిన గురువులు కానీ ఎక్కడైనా ఉంటే చూస్తున్నట్లు వదిలేస్తున్నారు ఎట్లా? మా బ్యాచ్ మేట్స్ అయితే ఎవరు టీచర్స్ అవ్వలేదండి. మా టీచర్స్ అయితే చాలా మంది ఉన్నారు. కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. పోయినప్పుడు ఎలా నమస్తే చైర్పర్సన్ గారు అంటారా, లేకుంటే ఏం జానీమూన్ బాగున్నావా అంటారు కదా? ఈ విధంగా బ్యాచ్ టీచర్స్కి అనేది స్టూడెంట్స్ గుర్తుంటారండి. ఎందుకంటే వాళ్ళు చాలా బ్యాచెస్ని పంపిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ మాత్రం టీచర్స్ గుర్తుంటారు. నేను చాలామంది వాళ్ళకి ఎవరికి గుర్తులేను. ఆ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పండి. అసలు మీరు ఒక స్టూడెంట్గా ఉన్నారు, జెడ్పీ చైర్పర్సన్ అయిపోయి స్కూళ్ళకు మీరే తనిఖీకి వెళ్తున్నారు. నేను చాలాసార్లు చాలామంది పెద్దలు చెప్పేటప్పుడు సభలో ముందు కూర్చొని వినడమే తెలుసు నాకు అప్పుడు దాకా. తర్వాత నేనే కూర్చుని నేనే మాట్లాడడం అనేది అది చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా ఇంత మంచి అవకాశం వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. అదేవిధంగా మా టీచర్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా స్టూడెంట్ అని చెప్పి అందరికీ పరిచయం చేయడము, మా దగ్గరే అమ్మాయి చదువుకుందని చెప్పి వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చేస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది నాకు. మీరు చదువుకున్న స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళారా తనిఖీకి? నేను చాలాసార్లు వెళ్ళానండి. నా స్కూల్కి ఏం చిన్న ప్రోగ్రామ్ ఉన్నా సరే కంపల్సరీ అటెండ్ అవుతాను మా స్కూల్ కాబట్టి. అక్కడ ఎలా ఫీల్ అవుతారు మీరు? మీరు చదువుకున్న స్కూల్లో మీరే ఒక ఉన్నత హోదాలో పోయి ప్రోటోకాల్ ప్రకారం మీరే అక్కడ ఉంటారు. అక్కడ టీచర్లు అందరూ కూడా ఉంటారు కదా. అప్పుడు ఎలా ఉంటుంది మీకు ఆ ఫీల్? అంటే వాళ్ళు మిమ్మల్ని మేడం అని పిలవాలి, ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలా మీరు పోయినప్పుడు? అది ఎలా మీరు దాన్ని అధిగమిస్తుంటారు? చాలా సంతోషంగా ఉంటుందండి. స్టూడెంట్స్ కూడా నాతో హ్యాపీగా ఉంటారు. అక్క అని చెప్పి అందరు బాగా మాట్లాడతారు. ఇంకా ఏదన్నా ఉంటే చెప్తారు సమస్యలు. అందరూ కూడా నాలాగా జెడ్పీ చైర్పర్సన్ గా మీరు కూడా బాగా చదువుకోండి అని చెప్తుంటారా? మీకు కూడా అవకాశం వస్తుంది తప్పకుండా. చదవడం వల్ల ఏదైనా వస్తుంది. బాగా చదువుకోండి. ఎప్పుడైనా మీకు విద్య నేర్పిన గురువులు జానీమూన్ మాకు ఈ పని కావాలి, మాకు ఆ పని కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి, అది మీ దగ్గరకు వచ్చారా? లేదండి, ఎవరు రాలేదు. ఎవరికి బదిలీల సమయంలో కామన్గా అవి వస్తుంటారు కదా, ఉండే జెడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ టీచర్, ఉండే జెడ్పీ చైర్పర్సన్ మా స్టూడెంటే, మేము వెళ్ళి అడిగితే చేస్తారు ఖచ్చితంగా ఎవరైనా? ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు ఆన్లైన్ అండి. అది ఎవరేం చేయలేము, వాళ్ళ ఇష్టం. నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. టీచర్స్ సీనియారిటీ ప్రకారం అదే వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా బదిలీలు అంతా కూడా రాజకీయం అయిపోయినాయి మేడం. ఒక విద్యా వ్యవస్థలో కూడా ఆ పద్ధతి మారడంతోనే బాగుంది అనుకుంటున్నాము. అంటే దాంట్లో ఎవరి ప్రమేయం లేకుండానే జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఎవరి ప్రమేయం అనేది లేదండి. ఎవరు ఏం చేయలేము. మేము ప్రస్తుతం జన్మభూమికి వెళ్తున్నారు కదా మేడం, జన్మభూమిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మీకు? ముఖ్యంగా జన్మభూమిలో దాదాపు అందరు సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్స్ నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్స్ మనస్ఫూర్తిగా చెప్పండి. నిజంగా అండి, పెన్షన్స్ ఇవ్వబోతున్నాయి. ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం. ఇస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇల్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంత ముందర ఇల్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదని గొడవ చేసేవాళ్ళు. ఇల్లు కూడా దాదాపు చంద్రబాబు గారి ఆశీస్సులతో స్టార్ట్ అయిపోయినాయి. రేషన్ కార్డ్స్ ఎంతమంది కావాలంటే అంతమందికి ఇస్తున్నారు. దీపం కనెక్షన్స్ ఇస్తున్నారు. ఇంతకంటే ఎవరికి మధ్యతరగతి వాటికి ఇవ్వబోతారు తప్ప ఇవ్వలేదు కదా. ఇది దీపం కనెక్షన్ ఇచ్చేస్తున్నారు సార్. అది అప్పటికప్పుడే దీపం బదులు అప్లికేషన్ పెట్టుకొని రెండో రోజు వెళ్ళి ఆ గ్యాస్ కనెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ కట్టేసి తీసుకోవడమే. రేషన్ కార్డ్స్ కూడా అప్పటికప్పుడే అయిపోతున్నాయి. ఏదన్నా ఆధార్ కార్డు, నేమ్స్, వాళ్ళది ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల తప్ప ఆగట్లేదు ఏది కూడా. అంటే మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వ పరిపాలన సరిగా లేదంటూ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువైపోతుంది ఇక్కడ. అంటే మరోసారి మీకు అవకాశం వస్తే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు, లేదని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు అయితే లేదండి. జనభూమిలో అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏది అడిగినా సరే. రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్విస్ ఛాలెంజ్ అయితేనేమి, ఇంకో విధానం అయితేనేమి, అన్ని అంశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని వైఫల్యాలే చెందుతున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ వైఫల్యాలుగా భావిస్తున్నారు. దీన్ని ఎలా అధిగమిస్తారు మీరు? రాజధాని నిర్మాణం ఇంత జరిగిందంటే మొత్తం జరగలేదు. దేవుడి ఆశీస్సులు, చంద్రబాబు గారి ఆశీస్సులతో మాత్రమే. చంద్రబాబు గారి ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు. 64 సంవత్సరాల వయస్సులో కూడా ఎంత కష్టపడుతున్నారంటే, మేము కూడా నా ఏజ్ 27 ఇప్పుడు అయినప్పుడు నేను కూడా అంత తిరగలేను. అంటే సీఎం గారు అంతని కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను ఏజ్ లిమిట్ గురించి. 64 సంవత్సరాల వయసు ఉన్నా సరే ప్రతిరోజు మన స్టేట్ కానివ్వండి, దేశ విదేశాలు తిరిగి అటు ఏ దేశం వాళ్ళు మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తారు. రాజధాని డెవలప్ అవ్వాలంటే ఇంకా ఎవరిని పిలుచుకురావాలి, ప్రతి నిమిషం రాజధాని అంటే అసలు
ఇప్పుడు కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాజధాని అంటే 30 years తర్వాత అప్పటికి మొత్తం కంప్లీట్ అవుతాయి అని చెప్పి సీఎం గారు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు సెక్రటరేట్ ఇంత తొందరగా సెక్రటరేట్ కడతారని ఎవరన్నా అవి తాత్కాలికం అన్నారు. దాంట్లో ఏం కూడా వసతులు లేవు, తాత్కాలికంగా నిర్మించారు. అదేంటి సార్, అసలు అది చూస్తే ఎంత షాక్, అసలు మొత్తం ఏసీ, అది చూస్తేనే ఒక ప్రపంచం లాగుంది. అది చాలా బాగుంది. మాకైతే అసలు అమరావతి అంటే బుద్ధుడు తప్పితే ఏం లేదంటున్నారు. లేదండి, అదేం లేదు. సెక్రటరేట్ ఉంది, చంద్రబాబు గారు రోజు అక్కడే ఉంటున్నారు, మినిస్టర్స్ అక్కడికి వెళ్తున్నారు, అంతా అక్కడి నుంచి పరిపాలన సాగుతుంది. ఇప్పుడు దాదాపు 6 months నుంచి అలా అక్కడి నుంచి పరిపాలన సాగుతుంది. అదే కాకుండా ఇంకా అనేక ఏఐటి ఇంకా చాలామంది కాలేజెస్ వాళ్ళు కానివ్వండి, ఇంకా చాలా చాలా మంది వచ్చి శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల వర్క్స్ కూడా ప్రారంభమైనవి. ఈ విధంగా డెవలప్మెంట్ అయిందంటే అది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి ప్రారంభం కాలేదు అంటే ఇక రాజధాని నిర్మాణము ఇలా ఉండాలనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఊహల్లోనే తేలియాడుతున్నారు. సింగపూర్ అన్నారు, మలేషియా అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇప్పుడు మాహిష్మతికి వచ్చారనమాట. ఇలా మారుతున్న తరుణంలో రాజధాని నిర్మాణము అనుకున్న స్థాయిలో వస్తుందని భావిస్తున్నారు మీరు? తప్పకుండా మా చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా చేస్తారండి. సీనియరు, అదేవిధంగా చాలా బాగా ఆలోచిస్తారు. ఇప్పుడు యూత్ కన్నా కూడా నెక్స్ట్ యూత్ జనరేషన్కి ఇంకేం కావాలో అన్న ఆలోచనతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అటువంటి ఆలోచనలు కూడా తీసుకురాబోతున్నారు. అదేవిధంగా మనకి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆన్లైన్ కనెక్షన్ ఇవ్వబోతూ ఉన్నారు, సెల్ ఇవ్వబోతూ ఉన్నారు. ఆ విధంగా అంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడే ఆ విధంగా అంటే నెక్స్ట్ ఒక 10 years తర్వాత మన స్టేట్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మనమే ఆలోచించుకోవాలి. చంద్రబాబు గారి నాయకత్వంలో రాజధాని తప్పకుండా రాజధాని నిర్మాణం అనేది జరుగుతుంది. ఇప్పుడనే కాదు, నెక్స్ట్ ఒక 10-20 years కూడా మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేమందరం, మా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం, కోరుకుంటున్నాం. మహిష్మతి తరహా రాజధాని చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారని అనుకుంటున్నారా మీరు? దాని గురించి అయితే నాకు ఐడియా లేదండి. తప్పకుండా రాజమౌళి గారు పిలిపించారు కదండి గుంటూరుకి, మీరు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, రాజమౌళి గారిని పిలిపించారు, మహిష్మతి లాగా రాజధాని కట్టాలన్నారు. ఐడియా లేదంటారా అవన్నీ కూడా? దాని గురించి ఐడియా లేదు సార్. ఒకటంటే మీ భవిష్యత్ కార్యాచరణ మేడం, ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? చంద్రబాబు గారి ఆశీస్సులతో చంద్రబాబు గారు ఏ అవకాశం ఇస్తే తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నెక్స్ట్ జెడ్పీ చైర్మన్ తర్వాత ఎక్కడైనా అవకాశం ఉంటే ఎమ్మెల్యేగా టికెట్ కావాలని అడిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అడుగుతామండి తప్పకుండా. ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? ఇక్కడని చెప్పి నేను అది చెప్పలేను. ఎందుకంటే మైనార్టీస్కి ఇచ్చారంటే మైనార్టీస్ ఉన్న చోటే ఇస్తారు, కోటా కింద ఇస్తారు. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూపిస్తారో అక్కడ ఆ సీట్ని తప్పకుండా కోరుకోవడానికి కూడా నేను సిద్ధంగా. మీ పనితీరుని మెచ్చి జెడ్పీ చైర్మన్గా మీ పనితీరుని మెచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనిపించుకునేంత విధంగా మీరు పనిచేస్తున్నారా? నేను ఇప్పుడు అంతే చేస్తున్నాను సార్. ఇప్పుడు దాకైతే మాకు అలాగే చేస్తున్నా, ఇక మీదట కూడా ఆ విధంగానే ఉంటాం. జెడ్పీ జిల్లా పరిషత్కి సంబంధించి వచ్చే పనులన్నీ కూడా మీకు సంబంధించిన ఒక వ్యక్తి మాత్రమే చూస్తున్నాడు, చేస్తున్నాడు అంటున్నారు. అంటే మీకు మీ నాయకుడిగా భావించే మంత్రి పత్తిపాటి పుల్లారావు గారికి ఇద్దరికి కలిపి కంబైన్డ్గా ఉన్న ఒక ఫైనాన్షియర్, అంటే రాజకీయంగా మీకు ఆయనకి ఇద్దరికి కూడా అతనే ఫైనాన్స్ చేస్తుంటాడు, అతని ఆధ్వర్యంలోనే మొత్తం జిల్లా పరిషత్ పనులన్నీ జరుగుతుంటాయి అన్న విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం మేడం? అదేం లేదు సార్, అసలేం మాకు ప్రెజర్ అనేది ఏం లేదు. వర్కులు అనేటివి జరుగుతుంటాయి. వర్కులు అనేటివి మన వాళ్ళు అనేది ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ అనుచరులు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అంటే ఈ వర్కుల విషయంలో మీ తీరు ఎలా ఉందంటారు? అదైతే ఎవరు వస్తే లోకల్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటామండి. ఒకళ్ళకనే ఇవ్వడం అనేది ఏం లేదు. అంటే పర్సంటేజ్లు ఏం తీసుకోవట్లేదు? లేదండి. ఈ వర్క్కి ఇంత పర్సంటేజ్ కావాలి, ఆ వర్క్కి ఇంత పర్సంటేజ్ కావాలి. మరి అదే అంటారు, ఎవరో మీకు రాజకీయంగా ఫైనాన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం వనలన్నీ అతనే చేస్తున్నాడు మొత్తం అన్నీ కూడా అనేసి? లేదండి, అదేం లేదు. ఎవరు మాకు రాజకీయ గురువులు ఎవరు లేరు ఫస్ట్ నుంచి. రాజకీయ గురువులు కాదు, ఫైనాన్షియర్స్ అనమాట. అంటే రాజకీయంగా ఏదైనా ఖర్చులు కానీ ఏదైనా కానీ పత్తిపాటి పుల్లారావు గారికి కావచ్చు, మీకు కావచ్చు, ఒక వ్యక్తే, మీ మండలానికి చెందిన ఒక వ్యక్తి ఖర్చు చేస్తుంటాడు మొత్తంగా ఫైనాన్స్ పరంగా. లేదండి, మాకు అన్ని ఖర్చులు కూడా ఏం రాలేదు దేవుడి దేవల్ల. రాజకీయం అంటే ఖర్చులు ఉండాలి కూడా, అందరినీ పోషించాలి, అసలు వెహికల్లో తిరగాలి, ప్రతిరోజు బయటికి వెళ్ళాలి, ప్రోగ్రామ్ వెళ్ళాలి, 2-3 వెహికల్ తీసుకెళ్ళాలని ఖర్చులు ఉంటాయి కదా. మేము అంత ఎక్కువ ఏం ఖర్చు చేయండి సార్, నార్మల్. ఏమి చాలా సింప్లిసిటీగా ఉంటారు మీరు. ఇకపోతే ఇంట్లో పిల్లలతో కానీ ఇంటి కుటుంబ వ్యవహారాల్లో కానీ సమయ కేటాయింపు ఎలా ఉంటుంది మేడం ఇది? ఇది మిగతా సమయంలో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇటు బిజీగా ఉంటాం. మా అమ్మ నాన్న
అదేవిధంగా మా మావయ్య అత్తయ్య చూసుకుంటారు పిల్లల్ని. అందువల్ల మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎక్కడైనా బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళినా టెన్షన్ ఉండదు. అయినప్పటికీ కూడా పిల్లల్లో కొంత తక్కువ గడుపుతున్నా, పిల్లలతో ఉండలేకపోతున్నాం అని చెప్పి కొంత అనుకుంటూ ఉంటాం. అయినప్పటికీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడికైనా సరదాగా బయటకు తీసుకెళ్ళడం అలా చేస్తూ ఉంటాం. మూవీ కన్నా వెళ్తుంటారా మీరు సారు మంత్లీ వన్స్? కుదిరితే మంత్లీ వన్స్ ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాం అండి. అంటే మీకు గుర్తుండిపోయే సినిమా ఏదో మీకు మీ వారికి కలిసి చూసినది? సినిమా అంటే ఒకటనే ఏం లేదు, నార్మల్గా అన్ని మూవీస్ చూస్తాం. అన్నీ చూస్తుంటారు. చూస్తుంటే ఏదో ఒకటి బాగా నచ్చింటుంది కదా మీకు. మీ మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ ముందు ఎలాగో మీరు అతను మీ ఆయనతో మాట్లాడనే లేదంటారు, ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మీరు సినిమాలో పోయింటారు. అంటే ఆ తర్వాత చూసిన సినిమాలో ఏది మీకు బాగా గుర్తుండిపోయే సినిమా? అసలు అయితే మా ఆయన అసలు పిలుచుకెళ్ళారు సార్, బయటికి ఇష్టం ఉండదు ఆయనకి. తక్కువ ఫస్ట్ నుంచి, అంటే ఇప్పుడు ఇక్కడనే కాదు, అంత మొదలు చాలా తక్కువ. ఇప్పుడు నేను కొంచెం ఫోర్స్ చేసి అప్పుడప్పుడు సినిమాల కన్నా వెళ్తున్నాం బయటికి. రాజకీయంగా పూర్తి సహకరిస్తున్నారని మీరు చెప్తారు, బయటికి తీసుకెళ్ళరా మిమ్మల్ని? లేదండి, అసలు ఫస్ట్ నుంచి అలవాట్లేదు మా వారికి. రాజకీయంగా ఎలాంటి సహకారం ఉంటుంది ఆయన నుంచి మీకు? రాజకీయంగా నాకైతే సపోర్ట్ ఏంటంటే ఆ ఐడియాస్ తెలుసుకుంటాను, దీని గురించి ఏంటి అనేది తెలుసుకుంటాను, కానీ ఆయన డెసిషన్ అనేది ఏముండదు. అంటే మామూలుగా పవర్ ఆమెది, పెత్తనం ఆయనది అనేది ఎక్కడ రాజకీయాల్లో ఉంటుంది అనమాట. ఎవరు పదవుల్లో ఉన్నా కూడా, ఒకవేళ సర్పంచ్ అయినా జెంట్స్, లేడీస్ సర్పంచ్ అయినా కూడా సర్పంచ్ ఎవరంటే మగవాళ్ళ పేరు చెప్తుంటారనమాట. ఒకవేళ భార్య సర్పంచ్ అయితే మగవాళ్ళ పేరు చెప్తారు. జెడ్పీటీసీ అయినా ఎంపీ ఎవరైనా పవర్లో ఉంటే ఇది చేస్తుంటారు. అలా ఏమన్నా ఉందా? మీరు ఊరికే డమ్మీ జెడ్పీ చైర్పర్సన్గా ఉండి మీ ఆయనే మొత్తం పెత్తనం చెలాయించడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? డమ్మీ అయితే ఈ విధంగా మీ ముందు నేను ధైర్యంగా ఈ విధంగా మాట్లాడలేను కదండి. డమ్మీ అయితే నేను సైలెంట్గా. మీ ఆయన ముందుగానే మీకు ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారు? ఇలా మాట్లాడాలి, మీడియా వాళ్ళతో ఇలా అడుగుతారు, ఇలా మాట్లాడాలని ట్రైనింగ్ ఇచ్చారంట? నేను మాట్లాడినంత గట్టిగా మా ఆయన మాట్లాడలేడండి. ఏమండి అంత అమాయకుడు ఆయన? అమాయకుడు అని కాదు, అలవాట్లేదు, నాకు అలవాటైంది బాగా. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటారు మీరు మాట్లాడినట్టు ఆయన మాట్లాడకపోతే ఎలాగండి? ఫస్ట్లో అయితే ఎవరికి కొంత భయం అనేది ఉంటుంది. ఇప్పుడు మా ఆయన ఇప్పుడు మాట్లాడాలంటే ఫస్ట్ నేను చాలా సార్లు మాట్లాడాను, అలవాటు అయిపోయింది బాగా. ఆ విధంగా నాకు అలవాటైంది. అంటే భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా మీ చుట్టే ఉంటాయి తప్పితే మీ ఆయన చుట్టూ వెళ్ళమంటారు. దేవుడు ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో ఎవరికి అవకాశం వచ్చినా మేము సిద్ధంగా. ఎవరికి అవకాశం వచ్చింటే మాట్లాడే తీరు బాగుండాలి. అంటే మీరు బాగా మాట్లాడతారు, మీ ఆయనకి నోట్లో వేలు పెట్టినా కొరకరు అంటున్నారు మీరు. అలాంటప్పుడు ఎలా రాణిస్తారు ఆయన రాజకీయాల్లో? ఫస్ట్ లో నేను కూడా మాట్లాడలేకపోయాను 3 months అలా. తర్వాత బాగా నేర్చుకున్నాను. ఆ విధంగా అలా మీరు నేర్పిస్తున్నారు మీ ఆయనకి ఏమైనా మాటలు? నెక్స్ట్ ఆటోమేటిక్గా అవకాశం వస్తే మా ఆయన నేర్చుకుంటాడు. అంటే ఇప్పటి నుంచి ఏమైనా ట్రైన్ చేస్తున్నారా లేదా అంటున్నారు? రాజకీయం అంటే ఇలా ఉంటుంది, భవిష్యత్తులో నా తర్వాత నువ్వు రాజకీయాల్లోకి వస్తే ఇలా మాట్లాడాలని నేర్పిస్తున్నారా? చెప్తున్నాను. చెప్పడం. ఇంట్లో మీ ఆయనకి ఇష్టమైన వంటలన్నీ మీరే వండి పెడతారా, పని మనుషులు వండి పెడతారా? అంటే నాన్ వెజ్ అంటే ఇష్టం మా వారికి. మొత్తం ఏదైనా సరే, మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్. అతి ఇష్టంగా ఏం తింటారు? దాదాపు అన్ని తింటారండి మా వారు. ఎక్కువ ఇష్టంగా ఒకటని చెప్పలేను, నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం మా వారికి. మా ఆవిడ జానీమూన్ ఈ వంటకం, ఈ నాన్ వెజ్ వంటకం చేస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం తింటే మా జానీమూన్తోనే తినాలని అంత ఇష్టంగా ఏం తింటారు? ఇద్దరం కలిసి అయితే తప్పకుండా ఇంట్లో ఉండడం కానివ్వండి, ఇంట్లో ఎప్పుడు టిఫిన్ చేసినా సరే ఇద్దరం కలిసే తింటామండి. నేనైతే అంతమంది వండేదాన్ని, అంత బాగా వండేదాన్ని అని చెప్పను. బిర్యానీలు అవి నాకైతే రాదు. చికెన్, మటన్ కర్రీస్, ఫిష్ ఫ్రై కానివ్వండి, ఫ్రాన్స్ కర్రీస్ అయితే వండుతాను. ఇద్దరం అంటే మీరు చేసి ఏ కర్రీ ఎక్కువ ఇష్టంగా తింటారు మీ ఆయన? నేను అంత బాగా చేయనండి. అంటే ఏదో ఒక కూరన్నా ఒప్పుకోరు ఆయన? అంటే పేర్లు పెడుతుంటారు ఎప్పుడైనా, నీకు వంటలు రావు బయట నుంచి ఊరికి తెచ్చుకోవడం బెస్ట్? నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్లో మేము గుంటూరులో ఉన్నామండి. ఫస్ట్ రోజు మేము వేరే కాపురం పెట్టి ఇక్కడ, అంటే మా అత్తయ్య వాళ్ళు నెల్లూరులో ఉండేవాళ్ళు. ఫస్ట్ రోజు బంగాళదుంప కర్రీ వండాను. అది చాలా బాగా వచ్చింది. నాకు తెలియదు నేను అంత బాగా వండుతాను. అదంటే బాగా ఇష్టం ఆయనకి. ఇంకా రాలేదు తర్వాత. ఎందుకు మళ్ళీ అలా ఉండలేకపోయారు మీరు? ఫస్ట్లో జాగ్రత్తగా వండాను ఫస్ట్ రోజు అని, తర్వాత బాగా వండుతున్నాను కానీ వండాను, బాగా రాలేదు. అంటే ఆ బంగాళాదుంప కూరని ఎప్పుడైనా గుర్తు చేస్తుంటారా? ఎప్పుడు అదే గుర్తు చేస్తా సార్. అంటే ఇప్పటికీ ఆ కూర వండి పెడితే తినాలని ఉంది అన్నట్టు. మొత్తం మీద మీ ఆయన నాన్ వెజ్ ప్రియుడు. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా మీకు టీడీపీ నుంచి ఒక మైనార్టీ విభాగానికి చెందిన మీకు అవకాశం రాకపోతే ఎమ్మెల్యే టికెట్లో, అటు వైసీపీ నుంచి కానీ ఇటు జనసేన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన నుంచి కానీ పిలుపు వస్తే అటువైపు తొంగి చూస్తారా? లేదండి, పార్టీ అనేది మాకు సపోర్ట్ చేసింది. తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పి నమ్మకం అయితే ఉంది ఇప్పటికైతే మాకు. దాదాపు సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నామని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు, మీకు తప్పకుండా సీట్ వస్తుంది, సీటు కూడా ఎక్కడనేది కూడా చూసుకోండి అంటే సీఎం గారు ఎక్కడ చెప్తే అక్కడ నుంచుందాం అని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమందితో నవ్వి ఊరుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా ఓపెన్గా అయితే చెప్పలేదు ఈ విధంగా నేను సీటు కంపల్సరీ అడుగుతానని చెప్పి కూడా. తప్పకుండా అడుగుతాము. అదేవిధంగా ఒకవేళ లక్ లేకపోతే రాదేమో,
రాకపోతే ఇంకా చేసేదే రాకపోతే మైనార్టీ విభాగంలో మీకు మేము టికెట్ ఇస్తామంటూ ఒకవేళ వైసీపీ నుంచి పిలుపు కానీ జనసేన నుంచి పిలుపు కానీ వస్తే మీరు ఏం చేస్తారు? స్వీకరిస్తారా, తిరస్కరిస్తారా? దాని గురించి అయితే మాత్రం మేము డెసిషన్ తీసుకోండి. వేరే పార్టీది అయితే మాత్రం తప్పకుండా టీడీపీకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకు వైసీపీ వైపు ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? ఎప్పుడండి? అంటే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు టీడీపీలోకి వచ్చారు. అంటే వైసీపీ వైపు ఎందుకు చూడలేకపోయారు? అసలు నేను కాంగ్రెస్ ఓటే వేయలేదు సార్. అసలు టీడీపీకి వేసాను నేను. ఆ కోట్ ఇచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్లో అనేది నేను లేను. టీడీపీలో మీకు ఏం నచ్చింది అంటారు అప్పట్లో? టీడీపీలో అసలు నాకైతే అప్పటికి పార్టీలు అనే ఐడియా అసలు ఏంటనేది తెలియదు నాకు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు, సినిమా హీరో కాబట్టి ఓటేలా. అదే నాకేదో టీడీపీకి నాకు చంద్రబాబు గారు నేను 9th క్లాస్ చదివేటప్పుడు సైకిల్ ఇచ్చారండి. సైకిల్ వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను చంద్రబాబు గారు సైకిల్ ఇచ్చారా? సైకిల్ ఇచ్చారు. విద్యార్థులకు సైకిల్ మీకు ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు అప్పుడు 2004లో మేబీ 2003నో 4లోనో సైకిల్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను తప్పకుండా టీడీపీకి ఓటేయాలి. నాకు సైకిల్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఆ రోజు సైకిల్ ఎక్కినారు, మళ్ళీ రాజకీయాల్లో సైకిల్ ఎక్కేసినారు మీరు. చిన్న పిల్లలుగా సార్ అప్పుడు స్టూడెంట్స్ అయితే కాబట్టి అలా అనుకున్నాను. తర్వాత అలానే అంటే ఆ రోజు స్కూల్లో సైకిల్ ఎక్కారు, రాజకీయంగా సైకిల్ ఎక్కేశారు అంతే. ఇంకా ఏం ఆలోచించలేదు మీరు వైసీపీ వైపు పోవాలని. రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు మంచి పనులు చేశారు, మైనార్టీలకు ఉపకార వేతనాలండి. ఈరోజు మీరు రాజకీయంగా రాణిస్తున్నారంటే రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇదే కదా. బీసీఈలో మిమ్మల్ని కలపడంతోనే ఈరోజు మీరు బీసీ కోటాలో మీరు ఈరోజు జెడ్పీ చైర్మన్ కాగలిగారు. అలాంటప్పుడు ఆయన కుమారుడు స్థాపించిన వైసీపీ వైపు ఎందుకు మీరు కన్నెత్తి చూడలేదు? జగన్ గారు 1.5 year జైల్లో ఉన్నారండి. అది అంటే తెలుసు అందరికీ, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నాం. 1.5 year ఒక మనిషి జైల్లో ఉండాలంటే అసలు ఎన్ని నేరాలు ఎన్ని చేస్తే తప్ప ఉండరని కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆ విధంగా చూసి కొంత అటువైపు అంటే అసలు మేము దాని గురించి అయినా పట్టించుకోలేదండి. వైసీపీ అనేది నాకు తెలియదు. జైల్లో ఉంటే దాని గురించి అనే కాదు, అసలు వైసీపీ అంటే జగన్ ఏంటి అనేది నాకు ఎవరు తెలియదు. నాకు తెలిసింది చంద్రబాబు గారు, వైఎస్ఆర్ గారు సీఎంగా వాళ్ళిద్దరు మాత్రమే తెలుసు, మిగతా ఎవరు తెలియదు. మీ ఆయన ఏం చెప్పలేదా వైసీపీ వైపు వెళ్దాం మనము, నీకు ఆ రోజు సైకిల్ ఇచ్చినారు కాబట్టి నువ్వు సైకిల్ ఎక్కుతానంటే ఎట్లా, వైసీపీ వైపు పోదాంలే నువ్వు సైకిల్ పక్కన పెట్టు, ఆ రోజు సైకిల్ ఎక్కి హీరో సైకిల్ ఎక్కుతానంటే నేను ఫ్యాన్ తిప్పాలనుకుంటాను, నువ్వెందుకు ఏం చెప్పలేదంటారా? లేదండి, అదేంటి ఎవరి గురించి నాకైతే ఐడియా లేదు సార్. మేము తెలుగుదేశం పార్టీకి వేద్దాం అనుకున్నాను, అప్పుడు వేసాను. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చింది 18 years అప్పుడు వేసాను. నెక్స్ట్ ఎలక్షన్ అప్పటికి నుంచున్నాం. వైసీపీ వైపు చూడలేదు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, సినిమా హీరో, అందరూ కూడా ఫ్యాన్స్ ఉంటారు అందరికీ. ఆ విధంగా ఏమైనా పవన్ కళ్యాణ్ వైపు ఏమైనా చూసే అవకాశం ఉందా భవిష్యత్తులో? లేదండి, చివరి వరకు టీడీపీలోనే కొనసాగుతారు. సరే మేడం, మీ మేనరిక మీ బావగారు అంటే వివాహమైన తర్వాత ఎప్పుడైనా మీ మీద కోపపడ్డం కానీ ఏమన్నా కానీ జరుగుతుంటుందా? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత గొడవలు అంటే మరదాలు కదా బాగా ముద్దుతో చూసుకుంటారు కదా. మా ఇద్దరు కూడా చాలా రోజు ఏదో ఒకటి అరుచుకుంటూనే ఉంటాం. అది ప్రేమగా అంతే, ప్రేమగా అనుకుంటుంటారు. మళ్ళీ అది అప్పుడప్పుడు మర్చిపోవడము, మళ్ళా కలిసిమెలిసి ఉండడము. సరే, చిన్నతనం నుంచి మీ జీవితంలో గుర్తుండిపోయే ఒక అంశం ఏదైనా ఉందా? నేను అబ్దుల్ కలాం గారిని కలిసాను సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత. అది మాత్రం ఆ రోజు మాత్రం ఎప్పటికీ మర్చిపోం మేము. ఎందుకు కలిసారు, ఎలా కలిసారు? రమేష్ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడు వచ్చారు అబ్దుల్ కలాం గారు. ఆ రోజు నేను నాకు కూడా ప్రోగ్రామ్కి పిలిచారు, వెళ్ళాను. నేను కొంచెం దూరంలో కూర్చొని ఉన్నాను. ఆ టైంలో స్పీకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అక్కడ ఖాళీ ఉంటే పక్కన కూర్చోబోయాను ఫోటో దిగుదామని. అక్కడ నుంచొని మాట్లాడుతూ ఉంటే పక్కన ముదుగులో వరకు కూర్చోమన్నారు. కూర్చున్న వెంటనే ఫొటోస్ తీశారు. ఆ ఫోటో ఉంది నాకు ఇక్కడ. అది చాలా హ్యాపీ అండి. ఆయన కలిసి నాకు మాట్లాడారు 2 మాటలు. మీరు ఎక్కడి నుంచి ఏంటి, ముస్లిమ్స్ కదా, హిందీలో మాట్లాడారు. మాట్లాడితే ఈ విధంగా అంటే చాలా బాగా ఆడపిల్ల అసలు రారు కదమ్మ మనలో, బాగా చేసుకో అని చెప్పారు. ఆ 2 మాటలు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు మంచి స్ఫూర్తినిచ్చే వ్యక్తి ఎవరున్నారు? అబ్దుల్ కలాం గారు అండి. ఏ విషయంలో స్ఫూర్తినిచ్చారు? అదే మైనార్టీ అయినప్పటికి కూడా దేశం కోసం ఎన్నో, అసలు అటువంటి గొప్ప వ్యక్తి ఇంకా పుట్టరు అనిపిస్తూ ఉంటుందండి. అంత పెద్దల గురించి మాట్లాడే గొప్ప వ్యక్తిని అయితే కాదు నేను. వారిని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూత్ అందరూ కూడా అంటే సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా ఎదగాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఆప్యాయం లాస్ట్ సెకండ్లో కూడా స్టూడెంట్స్ దగ్గర మాట్లాడుతూనే, ఆ సభలో ప్రసంగిస్తూనే పడిపోవడం, చనిపోవడం కూడా జరిగింది. కలాం తరహాలో భవిష్యత్తులో మీరు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని కలలు కంటున్నారా? అటువంటి
అంటే అంత స్టేజ్కి అయితే నేను రాలేదు. చిన్న వయసులోనే జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు, 27 ఏళ్ల వయసులో జెడ్పీ చైర్పర్సన్ అంటే అంత బాగా చదువుకోలేదు కదా అంటున్నాను నేను. అంటే బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు కదా, అంటే చదువుకోవడానికి ఇంకా మీకు అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో ఉన్నత విద్య ఏదన్నా కంప్లీట్ చేయాలా, ఎంఎస్సీ కానీ ఏదైనా కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచన కానీ ఏదన్నా ఉందా? పీజీ చేద్దామని ఉంది. అంటే పీజీలో ఏం చేయాలనేసి అది ఆలోచిస్తున్నానండి. పీజీ అని ఎంబీఏ అంటే మాకు కరెక్ట్ కాదు, సైన్స్ గ్రూప్ వాళ్ళకి ఎంబీఏ చేయలేం కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఏదైనా సరే పీజీ మాత్రం తప్పకుండా పీజీ సర్టిఫికేట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను. మీ బావగారు చేయిస్తారా పీజీ? ఓ పక్క రాజకీయాలు అంటే, ఓ పక్క పీజీ కేజీ అంటే దీంతోనే సరిపోతుంది. మంచి వంటలు చేయవు కానీ ఈ పీజీలు కేజీలు ఏందనేసి అంటూ ఉంటారు సార్, అంటూ ఉంటారు. తప్పకుండా అవన్నీ ఏం అవసరం లేదు. ఒకవేళ పీజీ చేయడానికి ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? తప్పకుండా చేస్తాను నేను. ఆయన ఒప్పుకోకపోతే మీరు ఎలా చేస్తారు? ఆయన నేను ఒప్పిస్తాను సార్. అదే ఎలా ఒప్పిస్తారు అనేసి ఏదో ఒక మాటలు చెప్పాల్సిందే. ఇంకా సంతోషపడే. ఇక గుంటూరు జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో ఉన్న తరహాలోనే గుంటూరు జిల్లాలో కూడా వర్గ విభేదాలు, రాజకీయ నాయకులు అంటే టీడీపీ పార్టీలో వర్గాలు అన్నీ ఉన్నాయంటారు. అంటే ఈ వర్గ విభేదాల నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అవుతున్నారు? వర్గాల గురించి అయితే మాకు ఐడియా లేదు. వర్గాలు అనేది మేము ఒక వర్గానికి కానివ్వండి, కొన్ని వర్గాల మధ్య కానీ మేము ఎప్పుడు దాంట్లో నలగలేదు. దాని గురించి అసలు మాకు ఐడియా అనేది లేదు. దాంట్లో అయితే మాకైతే తెలియదు సార్ దాని గురించి అయితే. జిల్లా పరిషత్లో పేరుకుపోతున్న అవినీతి కానీ ఇంకోటి కావచ్చు, మొత్తం ఈ ప్రక్షాళన కోసము భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? దాదాపు కరప్షన్ అనేది లేదండి మన జిల్లా పరిషత్లో. ఇంకేదన్నా ఎవరైనా చెప్తే, ఇప్పుడు దాకా అయితే ఎవరు చెప్పలేదు మనకి, ఏదైనా చెప్తే దాని మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని పిలిపించి మందలించడానికి కూడా మేము మందలిస్తాం తప్పకుండా. ఒక స్టూడెంట్గా, ఒక మైనారిటీ మహిళగా మహిళలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు మహిళల అభివృద్ధికి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటుంది సార్. మాకు 15% వచ్చిన 100 రూపాయలు 15 రూపాయలు వాళ్ళకి ఖర్చు చేయాలనేది ఒకటి ఉంది సిద్ధాంతం. దాని ద్వారా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మహిళల్ని కూడా భాగస్వాములు చేస్తున్నాం. ఒక మహిళగా మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను. దేని పరంగా అంటే టైలరింగ్కి, కంప్యూటర్ నేర్చుకోవడానికి, ఆటో డ్రైవింగ్, ఈ విధంగా దీనికి ఇటువంటి కొన్ని కార్యక్రమాలకి మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా ప్రాంగణానికి కూడా కొంత అమౌంట్ అనేది వెచ్చించడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా టైలరింగ్ నేర్పించడానికి డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి 10 లక్షలు కేటాయించాం. దాని ద్వారా మిషన్స్ కొని వాళ్ళు ఆ 10 లక్షలతో కాన్స్టిట్యున్సీకి 15 మిషన్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇంకేదన్నా మహిళలకు చేసే అవకాశం వస్తే ఆ విధంగా ఏదున్నా సరే మా దాంట్లో పర్సంటేజ్ వైజ్ వికలాంగులకు కానివ్వండి, ఇవన్నీ అమౌంట్స్ అంత ముందరి కూడా ఉంటే తీసి వాళ్ళకి ఏ విధంగా ఇస్తే, ముఖ్యంగా మా మండలానికి ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్, అంటే మొత్తం అని కాదు, కొంత ఉన్న రూపాయలు ఒక పావలానైనా సరే మా మండలానికి ఖర్చు చేసే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే, పేరు లేకపోయినా సరే నాకు చేశానని తృప్తి ఉంటే చాలని చెప్పి అనుకునే వ్యక్తిని సార్ నేను. అంటే మీరు ఎంతో కష్టపడి, అంటే షోడాలు అయితే మీరు చెప్పారు గ్యాస్ అంతా తీసుకొచ్చి మా నాన్న ఇతర గ్రామాలకు తీసుకొచ్చి మమ్మల్ని ఎంతో కష్టపడి సాకాడని, అంత కష్టపడి సాకి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ నాన్నగారి రుణం ఏ విధంగా తీర్చుకోబోతున్నారు? తప్పకుండా బాగా చూసుకుంటాను సార్. మేము మా అన్నయ్య వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు, నేను కూడా బాగా చూసుకుంటాను. మా నాన్నని, మా మదర్ని, మా అత్తయ్యని, మా మావయ్యని. అంతే. ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నారు మేడం? అవును సార్, కలిసి ఉంటాం మేమందరం. ఇక చివరగా చెప్పండి, భవిష్యత్తులో రావెల కిషోర్ బాబు గారితో మరోసారి డి అంటే డి అనే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారా? రాదని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారే సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాకు. అప్పుడు రాదని చెప్పే మేము భావిస్తున్నాం, గట్టిగా నమ్ముతున్నాం. ఓకే మేడం, ఇంతవరకు చూశారు కదండి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీ మోన్ గారు మనతో పంచుకున్న విషయాలను. మంత్రి రావెల కిషోర్ బాబుతో తలెత్తిన వివాదం అది చిన్నపాటి సమస్యనని, ఆ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ విషయాన్ని కూడా పరిష్కరించడం జరిగిందని, ఇక అంతా తాము విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నామని, భవిష్యత్తులో కూడా రావెల కిషోర్ బాబు గారితో ఎలాంటి విభేదాలు తలెత్తవని తాను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్తున్నారు. మరోవైపు విభేదాలతో తను పని లేదు, కేవలం అభివృద్ధే తన నినాదం అంటూ ఆ విధంగానే తను ముందుకు పోతున్నానని, భవిష్యత్తులో మైనార్టీ కోటాలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానే కానీ ఒకవేళ ఇతర పార్టీల నుంచి అవకాశం వచ్చినా ఆ పార్టీల వైపు కన్నెత్తి చూసే అవకాశమే లేదని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు జానీ మోన్ గారు. అయితే భవిష్యత్తు రాజకీయాల్లో జానీ మోన్ గారి అడుగులు ఎలా పడతాయి, ఏ విధంగా పడతాయి అనేది కూడా వేచి చూద్దాం. అయితే జానీ మోన్ గారి అడుగులు ఆ రోజు మరోవైపు పడిన
పక్షంలో మరోసారి కూడా మనం జానీమూన్ గారిని కలుసుకుని మరో ఇంటర్వ్యూ చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే మేడం. ఓకే, నమస్తే అండి, థ్యాంక్ యూ. నేను మీ జానీమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.